ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్ నీవు నా యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమ నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఓం శ్రీ వేదమాత్రే గాయత్రీ దేవ్యై నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమో నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖ క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదం తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం జ్ఞానఘనత్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం సమస్తతేజోమయ దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానాం యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం వ్యాధి వినాశదక్షం ఋగ్యజుస్సామసు సంప్రగీతం ప్రకాశితం येन च భూర్భువస్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణ సిద్ధ సంఘాః ఉద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం సర్వజనేషు పూజితం జ్యోతిశ్చ కుర్యాదిహమర్త్యలోకే యత్కాలకల్పక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం విశ్వసృజాం ప్రసిద్ధం ఉత్పత్తిరక్షా ప్రళయ ప్రగల్భం యస్మిన్ జగత్ సంహరతేఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం సర్వగతస్య విష్ణోః ఆత్మా పరంధామ విశుద్ధతత్వం సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. ఇతి శ్రీ సూర్యమండలాష్టకం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. దేవతలారా, మేము జ్ఞాన ప్రకాశయుక్తులమై శుభమైన దానినే చెవులతో విందుముగాక. యజనశీలురమై ఉండి శుభమునే కన్నులతో చూచుదుముగాక. బలమైన అవయవాలతో ఆరోగ్యముగా ఉండి మిమ్ములను స్తుతించుచు మాకు విధించిన ఆయుష్కాలము వరకు జీవించదముగాక. పురాతనుడు ప్రసిద్ధుడు అధిక కీర్తి కలవాడు అయిన ఇంద్రుడు, సర్వమును తెలిసిన సూర్యుడు పూష, మిక్కిలి వేగము గల వాయుదేవుడు, మాలోని ఆధ్యాత్మిక సంపదను రక్షించు బృహస్పతి, వీరందరూ మాకు విషయమును గ్రహించగల బుద్ధి కౌశల్యమును
వాటిని అనుసరించగల హృదయ ధైర్యమును ఇచ్చి అనుగ్రహింతురుగాక. త్రివిధ తాపములు శాంతింపబడుగాక. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికములనబడు త్రివిధ తాపములు శాంతింపబడునుగాక. సూదితః స్వాతిరిక్తారి సూరినందాత్మ భావితం సూర్యనారాయణాకారం నౌమి చిత్ సూర్య వైభవం. అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, ఆదిత్యో దేవతా, హగుంస సోహమగ్ని నారాయణయుక్తం బీజం, హృల్లేఖా శక్తిః, వియదాది సర్గ సంయుక్తం కీలకం, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే వినియోగః. షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయ వరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద స వై బ్రాహ్మణః. ఓం భూర్భువః సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయంతే. సూర్యాద్యజ్ఞః పర్జన్యోన్నమాత్మా. నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, త్వమేవ ప్రత్యక్షం ఋగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షమథర్వాసి, త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాద్వాయుర్జాయతే, ఆదిత్యాద్భూమిర్జాయతే, ఆదిత్యాదాపో జాయంతే, ఆదిత్యాజ్యోతిర్జాయతే, ఆదిత్యాద్వ్యోమ జాయతే, ఆదిత్యాద్దేవా జాయంతే, ఆదిత్యాద్వేదా జాయంతే. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి అసావాదిత్యో బ్రహ్మ. ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాః. ఆదిత్యో వై వ్యానః సమానోపానః ప్రాణః. ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షు రసన ఘ్రాణాః. ఆదిత్యో వై వాక్పాణిపాదపాయూపస్థాః. ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూపరస గంధాః. ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానందాః. ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్యః. నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్సూర్యసోహమేవ చ. చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః. చక్షుర్ధాతా దధాతు నః. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. సవితా పురస్తాత్ సవితా పశ్చాత్ తాత్ సవితోత్తరాత్ తాత్ తత్సవితా అథరాస్తాత్. సవితా నః సువతు సర్వతాతిగుం సవితా నో రాసతాం దీర్ఘమాయుః. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఘృణిరితి ద్వే అక్షరే. సూర్య ఇత్యక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి. ఏకస్యైవ సూర్యస్య అష్టా అక్షరో మనుః. యస్ సదా అహరహర్ జపతి స వై బ్రాహ్మణో భవతి, స వై బ్రాహ్మణో భవతి. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే. అలక్ష్మీర్నశ్యతి, అభక్ష్య భక్షణాత్ పూతో భవతి, అగమ్యాగమనాత్ పూతో భవతి, పతిత సంగ భాషణాత్ పూతో భవతి, అసత్ సంభాషణాత్ పూతో భవతి. మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే. సైషా సావిత్రీ విద్యా న కించిదపి న కస్మైచిత్ ప్రసగుం సయేత్. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాన్ జాయతే. పశూన్ విందతి వేదార్థం లభతే.
త్రికాలమేతజ్జప్త్వా క్రతుశతఫలమవాప్నోతి హస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేదేత్యుపనిషత్. సూర్యోపనిషత్ సమాప్త. శ్రీ సూర్య మంత్రము. ఘృణి సూర్య ఆదిత్యోం ఘృణి సూర్య ఆదిత్యోం ఘృణి సూర్య. ఏ ఉపనిషత్తునైనా చదివేటప్పుడు, వినేటప్పుడు, చెప్పేటప్పుడు శారీరకమైన మానసికమైన శౌచం చాలా అవసరం. అందులో సూర్యోపనిషత్తు వినేటప్పుడు మరింత శుద్ధత పాటించాలి. ఇందులో గాయత్రి మంత్రం వస్తుంది కదా, ఆ మంత్రార్థ వివరణ శుచిగా ఇంట్లో కూర్చుని ఉండి వినాలి. అశుచిగా ఉన్నప్పుడు, కాలికి చెప్పులు వేసుకున్నప్పుడు, బయట ఎక్కడైనా ఉన్నప్పుడు కాఫీ టిఫిన్లు సేవిస్తూనూ వినరాదు. మీ అందరికీ తెలిసినదే, అయినా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. రోజూ సంధ్యావందనం చేసుకునే అందరికీ సూర్యోపనిషత్ సారం తెలుసును. అయినా మాఘమాసంలో సూర్యోపనిషత్తును చెప్పుకుందాము అనే సత్సంకల్పం కలగడం అనేది కేవలం భగవద్ అనుగ్రహం. సూర్య స్మరణతో ఆరోగ్యం, ఐశ్వర్యం, తేజస్సు, ఓజస్సు, బుద్ధి వికాసం కలుగుతాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సృష్టిలోని సర్వమానవాళికి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు. వెలుగును, జీవాన్ని, జ్ఞానాన్ని, ఇహపర సుఖశాంతులను, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మన కంటికి కనిపిస్తూ మనచే ఆరాధింపబడుతున్న దైవం శ్రీ సూర్య భగవానుడు. హైందవులు పంచాయతన పూజ చేస్తారు. అందులో వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు ఉంటారు. గాణాపత్యులు, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌర దేవత ఆరాధకులు అన్నమాట. ప్రత్యక్ష దైవం సకల కర్మ సాక్షి శ్రీ సూర్య భగవానుడు. మిగతా దైవాలని మనం శబ్ద ప్రమాణంతో తెలుసుకుంటాము, కానీ సూర్యుడిని సాక్షాత్తుగా ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకుంటున్నాము. జ్ఞానం మనకి అనేక ప్రమాణాల వల్ల తెలుస్తుంది. అంటే మనకు జ్ఞానం తెలిసే పద్ధతులని ప్రమాణములు అంటాము అన్నమాట. అవి 8 ఉన్నాయి, కానీ వాటిల్లో 4 మనం సాధారణంగా వాడుతూ ఉంటాము. ఈ 4 కూడా ఒకటి సర్వశ్రేష్టమైనది, అదే ప్రత్యక్ష ప్రమాణం. ఆ 4 ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం లేక ఆప్తవాక్యము, 4వది ఉపమాన ప్రమాణము. ప్రతి అక్షి సాత్, మన కంటి ఎదురుగా ఉండడం అన్నమాట. అంటే ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని మన ఇంద్రియాలతో మనం స్వయంగా గ్రహిస్తాము. మన కంటితో మనం చూడడం, మన చెవులతో మనం వినడం, మన నోటితో మనం రుచి చూడడం, ఇలా అన్నమాట. అంటే ఇంకా దానికి వేరే ప్రమాణం అక్కర్లేదు, మనం స్వానుభవంలో అనుభవిస్తున్నాం కదా, అది ప్రత్యక్ష ప్రమాణం. ఇంకా 2వది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణము అని అంటే 2 అవినాభావంగా ఉంటున్నప్పుడు ఒకటి ఉంటే ఇంకొకటి ఉంది అని మనం తెలుసుకుంటాం కదా. ఎత్ర ఎత్ర వహ్నిః తత్ర తత్ర ధూమః, ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః, అలా చెప్తారన్నమాట. అంటే ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ పొగ వస్తుంది. దూరం నుంచి వస్తున్నామనుకోండి, పైన ఎత్తుగా కొండ మించి సపోజ్ ఒక పొగ కనిపిస్తూ ఉంటుందనుకోండి, అప్పుడు పొగ వస్తోంది కనుక అక్కడ అగ్ని ఉంది అని మనం తెలుసుకుంటాము. రామలక్ష్మణులు ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు గనక రాముడు ఉన్నాడు అంటే అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు అని అర్థం. ఇంకా ఇద్దరు కనుక ఎప్పుడు అవినాభావంగా కలిసి ఉంటూ ఉంటే క్లాస్మేట్స్ అనుకుందాము, ఒక అబ్బాయిని చూడగానే ఇంకో అబ్బాయి కూడా వచ్చే ఉంటాడు అని అనుకుంటారు. ఒకతను కారులో వస్తూ ఉంటాడనుకోండి, అతని కారు అక్కడుండి కనిపిస్తే ఈ కారు ఉంది గనక అతనున్నాడు అని గ్రహించడం, ఇదన్నమాట అనుమాన ప్రమాణము అనంటే. ఇంకా శబ్ద ప్రమాణం. శబ్దము అనంటే మనకి శృతులు, వేదాలన్నమాట. ఈ శబ్ద ప్రమాణాన్ని ఆప్తవాక్యము అని కూడా అంటాం కదా. యావద్ విశ్వంలోని సర్వమానవాళికి కూడా శ్రేయోదాయకమైన సూక్తులను చెప్పినది శబ్దము, వేదం కనుక శబ్ద ప్రమాణం చాలా ముఖ్యమైనటువంటి ప్రమాణం. ఆప్తుడు అనంటే
విషయ పరిజ్ఞానం ఉండి నిష్పక్షపాతంగా చెప్పి, అంటే అన్నీ కూడా తనకి సంపూర్ణంగా తెలిసి హితైషి అయి ఉండి చెప్పేటటువంటి వాడు ఆప్తుడనమాట. ఏ విషయాన్ని గురించి చెప్తాడో ఆ విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉండాలి, మన శ్రేయస్సుని కోరేవాడై ఉండాలి, నిష్పక్షపాతంగా చెప్పేవాడై ఉండాలి. అలాంటి వారి వాక్యాలని మనం ప్రమాణంగా తీసుకుంటాము. అది శబ్ద ప్రమాణం. ఇంకా 4వది ఉపమాన ప్రమాణం. ఉపమానం అనంటే పోలిక చెప్పడం అన్నమాట. ఒకతను అరణ్యంలోకి వెళ్తున్నాడు అనుకోండి, అక్కడ ఉండే జంతువులను గురించి చెప్తూ గవయ అనే ఒక జంతువు ఉంటుంది, అది అచ్చం మన ఆవులాగానే ఉంటుంది, ఇలా గంగడవులుంటుంది, అది మెయిన్ గుర్తు. 4 కాళ్లుంటాయి, తోక ఉంటాయని ఆవు మనం కళ్ళతో చూశాం కదా ఇక్కడ. కనుక ఆవులాగా ఉంటుంది గవయ అని చెప్పి పంపించినప్పుడు అతను అడవికి వెళితే నక్కలు, కుక్కలో, తోడేళ్లో, జింకలో, పెద్ద పుల్లో, సింహాలో కనిపిస్తూ ఉంటే ఇది కాదు గవయ అని అనుకుంటూ ఆ గవయ అనే జంతువు కనిపించగానే ఇది అచ్చం మన ఆవులాగానే ఉంది, గంగడవులుంది కనుక అక్కడ చెప్పిన పోలికలు ఇక్కడ సరిపోయాయి కనుక ఇది గవయ అనే నిర్ణయానికి వచ్చి ఆ జ్ఞానం అతనికి కలుగుతుందన్నమాట. అది ఉపమాన ప్రమాణం. ఇలా సూర్యోపాసన మనకి సృష్టి జరిగినప్పటి నుంచి ఉంది. వేదాలలో అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి మనకి సూర్యోపాసన, మానవులు పుట్టినప్పటి నుంచి మానవులు సూర్యోపాసన చేస్తూనే ఉన్నారు. వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, సాహిత్యంలో, స్తోత్రాలలో కూడా, దండకాలలో కూడా సూర్య ఉపాసన ఉంది. బ్రాహ్మణులకి ఉపదేశించబడిన గాయత్రీ మంత్రం, సంధ్యావందనం, ఇది సర్వశ్రేష్ఠ సూర్యోపాసన. సంధ్య అంటే సంధి భాగం, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ 3 సంధ్యా త్రిసంధ్యలలో కూడా సంధ్యోపాసన చెయ్యాలి. సంధ్యావందనం చెయ్యటానికి అర్హత ఉపనయన సంస్కారం వల్ల వస్తుంది. ఉపనయనమై ఉపదేశం పొందిన వారే గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఉపనయనం ఆ వటువుని పరబ్రహ్మ జ్ఞానానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు చేసే బోధ, జ్ఞాన బోధ అన్నమాట. ఆ సమయంలో వేద మంత్రాలతో ఆ వ్యక్తిని పరిశుద్ధుణ్ణి చేసి గురువు ద్వారా ఉపదేశింపబడిన పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని తండ్రి తన తనయుడికి అత్యంత గోప్యంగా చెవిలో ఉపదేశిస్తాడు. ఆ గాయత్రీ మంత్ర జపంతో సూర్యునిలోని భర్గశక్తిని ఆరాధిస్తూ సంధ్యోపాసన, సంధ్యావందనం ఆజీవితాంతం చెయ్యాలి. ఇది వైదిక సంస్కారం, వైదిక ధర్మం. ఈ గాయత్రీ మంత్రం పురుషులకే ఉపదేశింపబడుతుంది. దీనితో సమానంగా శక్తి కలిగిన గాయత్రీ మంత్రం స్త్రీలు తదితరులందరూ కూడా జపం చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి మంత్రం దేవీ భాగవతంలో ఇవ్వబడింది. అది సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ప్రపంచంలోని సర్వ మంత్రాలలోకి కూడా అత్యుత్కృష్టమైన మహాశక్తివంతమైన మంత్రం గాయత్రీ మంత్రం. ఇది జపిస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు మహా తీక్ష్ణమైనవి, శక్తివంతమైనవి. స్త్రీలు జపిస్తే వారి గర్భకోశం మీద ఒత్తిడి పడుతుంది కనుక, ఇంకా తదితరమైన చాలా కారణాల వలన స్త్రీలు ఉపనయన సంస్కారం, బ్రహ్మోపదేశం పొందని వారు ఈ మంత్రాన్ని జపించరాదు. శ్రీ విశ్వామిత్ర మహర్షి గాయత్రీ మంత్ర ద్రష్ట. సృష్టి ఆది నుంచి సూర్యోపాసన ఉంది. 4 వేదాలలో శ్రీ సూర్య భగవానుని స్తుతి ఉంది. ఋగ్వేదంలో సూర్య సూక్తం ఉంది. తైత్రీయ ఆరణ్యకంలో అరుణ ప్రశ్న ఉంది. దీనినే అరుణము అంటాము. సూర్య నమస్కార మంత్రాలున్నాయి. గురువు దగ్గర నేర్చుకుని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కనుక సూర్య నమస్కారాలు చేస్తే, అలా చేసేవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు, తేజోవంతులుగా ఉంటారు. ఈ సూక్తులు, మంత్రాలు అన్నీ సూర్యుడు ఒక దైవమని, శక్తి స్వరూపుడని, భూమి మీద నివసించే సర్వ ప్రాణికోటికి జీవనాధారమని చెప్తున్నాయి. సూర్యుడు లేకపోతే చెట్లు పెరగవు, వర్షాలు పడవు,
వెలుతురుండదు, ప్రాణశక్తి ఉండదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, తేజస్సు, ఉత్సాహము, పెరుగుదల అన్నీ సూర్యుని వలననే సంభవిస్తాయి. సూర్యునిలోని శక్తి అనంతము, అగాధము. వేల ఏళ్ల క్రితం నుంచి ఉన్నది ఈ సూర్య ఆరాధన. అసావాదిత్యో బ్రహ్మ, ఈ సూర్యుడే పరబ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. వేదం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ, సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ అని ఈ సూర్యుడే సావర జంగమాత్మకమైన జగత్తుకు ఆత్మ అని చెప్పింది. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. దానిని జపించి శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించాడు. హర్షవర్ధనుని కొలువులో ఉన్న మయూరుడు అనే కవి తన అంధత్వాన్ని పోగొట్టుకోవడానికి సూర్య శతకము రాసి సూర్యుని స్తుతించి తన కళ్లను తిరిగి పొందాడు, అంధత్వాన్ని పోగొట్టుకున్నాడు. అథర్వణ వేదాంతర్గతమైన సూర్యోపనిషత్తు శ్రీ సూర్యనారాయణుని పరబ్రహ్మగా చెప్పింది. అథర్వణ వేదంలో సూర్యోపనిషత్తు ఉంది. 108 ఉపనిషత్తులలో ఇది కూడా ఒకటి. మానవ జీవితాల మీద ప్రభావం చూపించే నవగ్రహాలలో గ్రహాధిపతి శ్రీ సూర్యగ్రహం. సూర్యోపాసన చేసి సత్రాజిత్తు శమంతక మణిని పొందాడు. ఆ మణి ప్రతిరోజు రోజుకి 12 వారుల బంగారాన్ని వర్షించేదిట. సూర్యనారాయణ దండకం కూడా సర్వశ్రేష్టోదాయకం. అథర్వణ వేదాంతర్గతమైన శ్రీ సూర్యోపనిషత్తుని గురించి మనం చెప్పుకుందాము. సూర్య మంత్రము. ఘృణి సూర్య ఆదిత్యోం, ఓం ఘృణి సూర్య ఆదిత్య అనేది శ్రీ సూర్యనారాయణ స్వామిని ఉపాసించే మంత్రం. ఘృణి సూర్య ఆదిత్యోం, ఘృణి సూర్య ఆదిత్యోం. ఘృణి సూర్య భగవానుని ఉదయం గాయత్రి మాతగా, మధ్యాహ్నం సావిత్రీదేవిగా, సాయంత్రం శ్రీ మహాసరస్వతిగా ఉపాసించాలి. ఏ వర్ణము వారైనా వారి ఇష్టదైవ నామాన్ని లేక వారికి వారి గురువుల చేత ఉపదేశింపబడిన మంత్రాన్ని శుచిగా ఉండి సంధ్యా సమయంలో జపిస్తే అదే వారికి సంధ్యోపాసన, సంధ్యావందనము. ఎవరికి ఏ మంత్రం ఇవ్వబడిందో దానిని జపించి వారు తరించగలరు. మహాశక్తివంతమైనది, గొప్పది అన్నారు కదా అని బ్రాహ్మణులకు ఉపదేశించబడిన ఆ మంత్రమే మేము జపిస్తాము అని అనరాదు. దానికి తగిన అర్హత, నియమ పాలన, ధర్మబద్ధమైన జీవితము, నియమబద్ధమైన జీవితము, సాత్విక స్వభావము అవసరము. కారు నడపడం వచ్చు కదా అని అతను విమానం నడపాలేడు కదా. సర్వమానవాళి శ్రేయస్సు కోరి ఋషులు చెప్పిన మాటలను మనమందరం కూడా గౌరవించాలి. వేదకాలంలో స్త్రీలందరికీ బ్రహ్మోపదేశం జరిగేది. ఉపనయన సంస్కారం చేసేవారు. గాయత్రి మంత్రోపదేశం చేసేవారు. వారు గాయత్రి మంత్ర జపం చేసేవారు. దానికి తగిన నియమబద్ధమైన జీవితం గడిపేవారు. దానికి వేదాలలోనే సాక్ష్యమున్నది, మంత్రాలున్నాయి. ఉపనయన సంస్కారం పొందిన వారి గురించి మరియు బ్రహ్మవాదినుల గురించి ప్రస్తావించబడింది. గాయత్రి మంత్రోపదేశం పొంది గాయత్రి మంత్రాన్ని జపించేవారు, కానీ వారు కూడా కొన్ని నిషేధ దినాలలో స్మరించేవారు కాదు. ఆ కాలంలో వారు అత్యంత ధార్మికమైన, నియమబద్ధమైన జీవితం గడిపేవారు కనుక స్త్రీలకు కూడా బ్రహ్మోపదేశం జరిగేది. కానీ కాలమాన పరిస్థితులు మారుతున్నాయి. చాలా వందల ఏళ్ల నుంచి స్త్రీలకు ఉపనయన సంస్కారం చెయ్యటం లేదు. ఈ కాలంలో ఇప్పటి పరిస్థితులలో స్త్రీలు ఉంటున్న పద్ధతిని బట్టి వీరికి ఉపనయన సంస్కారం జరగటం లేదు. భర్త చేసే నిత్య పూజలకు, గాయత్రి మంత్ర జపానికి సహకరించటం వల్ల భార్యకి భర్త చేసే పూజ జప ఫలంలో సగం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఉపనయన సంస్కారం జరగని వారు గాయత్రి మంత్రాన్ని జపించరాదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.
కనుక మనం పాటించాలి. అయినా మనమందరము నిత్య పూజలో రోజు గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్నాము. అది శాస్త్ర సమ్మతమే. ఉపనయన సంస్కారం జరిపించేటప్పుడు బ్రహ్మగారు గాయత్రి మంత్రాన్ని తండ్రికి చెప్తే తండ్రి వటువుకు తనయుడికి చెప్తాడు. ఆ సమయంలో ఆ ముగ్గురి మీద నుంచి ఒక వస్త్రాన్ని కప్పుతారు. అంటే అది వారి ముగ్గురి మధ్యలో జరుగుతున్న సాంప్రదాయికమైన రహస్య ఉపదేశము అన్నమాట. అవివాహితలైన స్త్రీలకు గురువుగారు ఏదైనా మంత్రం ఇవ్వదలుచుకుంటే మంత్రోపదేశం చేయవచ్చును. కానీ వివాహిత స్త్రీలకు ఏ మంత్రమైనా భర్తే ఉపదేశించాలి. అది మన సంప్రదాయం. ఏ గురువుగారైనా ఏ మంత్ర సిద్ధి పొందుతారో ఆ మంత్రాన్నే శిష్యులకు ఉపదేశిస్తారు. మామూలుగా అన్ని మంత్రాలలో 1, 3, 5 బీజాక్షరాలుంటాయి. కానీ గాయత్రి మంత్రంలో మటుకు 24 అక్షరాలు బీజాక్షరాలే. అందుకే ఆ మంత్రానికి అంత శక్తి. ఈ బీజాక్షర విస్ఫోటన శక్తిని ఆధునిక శాస్త్రవేత్తలు యంత్రములతో పరీక్షించి పరిశోధన చేసి ఆశ్చర్యచకితులయ్యారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తుంటే వస్తున్న శక్తి ప్రపంచంలో ఏ భాషలోని ఏ మంత్రానికి కూడా లేదని సైంటిస్టులు తీర్మానించారు. అంత శక్తివంతమైన మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో రహస్యంగా ఉంచి కాపాడుకోవాలి. అప్పుడు ఆ శక్తి ప్రపంచాన్ని రక్షిస్తుంది. రహస్యంగా కాపాడటము అనంటే ఆ మంత్రాన్ని దాని స్వరంతోనే జపించాలి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, స్వరిత లేక ప్లుతము అనబడే స్వరాలతోనే ఉచ్చరించాలి. దాని పవిత్రతను మనం కాపాడితే అది మనని కాపాడుతుంది. అంతేకాని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఈ మంత్రాన్నే కాదు ఏ మంత్రాన్నైనా కూడా ఉచ్చరించరాదు. ఈ మధ్యకాలంలో గాయత్రి మంత్రాన్ని సెల్ ఫోన్లలో కాలింగ్ బెల్స్లో రింగ్ టోన్ లాగా పెట్టేస్తున్నారు. పాఠశాలలలో పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ట్యూన్లు కట్టి పాటలలాగా పాడుతున్నారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఎవరైనా ఎలక్ట్రిసిటీని, కరెంటుని ఇది రోజు మాకు బల్బులోంచి వెలుగునిస్తోంది, మిక్సీలు ఇంకా ఎన్నో రకరకాల పరికరాలలాగా ఉపయోగిస్తోంది అని చేత్తో పట్టుకుంటారా? అసలు పట్టుకోగలరా? ఏ జాగ్రత్త లేకుండా హై వోల్టేజీ ప్రవహిస్తున్న రాగి తీగను పట్టుకుంటే ఏమవుతుంది? అలా చెయ్యం కదా. అలాగే ఈ సర్వమానవాళిని కాపాడే గాయత్రి మంత్రం కూడా అంత శక్తివంతమైనది. సూదితః స్వాతిరిక్తారి సూరినందాత్మ భావితం సూర్యనారాయణాకారం నౌమి చిత్సూర్య వైభవం. ఇది సూర్యోపనిషత్తులోని మొదటి మంత్రం. ఇది శ్లోక రూపంలో ఉంది. దీని భావం తెలుసుకుందాము. స్వ అంటే తనకి, అతిరిక్త అంటే అతిరిక్తమైన అంటే తను కానటువంటి, అరి అంటే శత్రువు, తనకు శత్రువైన వాటిని సూదితః సంహరించేటటువంటి వాడు. సూరి అంటే పండితులకి, జ్ఞానం కలవారికి, నంద ఆనందం కలిగించేటటువంటి, ఆత్మభావితం ఆత్మగా పరమాత్మగా భావింపబడుతున్నటువంటి సూర్యనారాయణాకారం, సూర్యనారాయణుని ఆకారంలో గోళాకారంలో ఉన్నటువంటి చిత్ అంటే చైతన్య స్వరూపమైన సూర్య వైభవం, సూర్యుని యొక్క వైభవమునకు అనంతమైన అఖండమైన శక్తికి నౌమి నమస్కరించుచున్నాను. స్వాతిరిక్తారి సూదితః అంటే తను కాకుండా ఉన్న తన శత్రువును సంహరించేటటువంటి వాడు. తను ఆత్మ. మనం ఆత్మస్వరూపులం కదా. ఆత్మకి వ్యతిరేకమైనదంతా అనాత్మ. ఈ దేహమే నేను అనే భ్రాంతే అనాత్మ. ఆత్మ అంటే జ్ఞానము, వెలుగు. అనాత్మ అంటే అజ్ఞానము, అవిద్య, చీకటి. తనకు శత్రువైన ఈ అనాత్మ భావాన్ని పోగొట్టేవాడు, అవిద్యను, అజ్ఞానాన్ని, చీకటిని పారద్రోలేవాడు అని అర్థం.
సూర్యనందాత్మ భావితం అంటే పండితులకు జ్ఞానులకు ఆనందాన్ని కలిగించేవాడు. సూర్యనారాయణాకారం సూర్యుడు అంటే సూతే ఇతి సూర్యః సర్వప్రాణికోటిని పుట్టించేవాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, సత్కార్యాలకి ప్రేరేపించేవాడు. ఇంకా సూర్యుడు అంటే కిరణాలను, ప్రాణశక్తులను, రసాలను స్వీకరించేవాడు. ఇంకా నారాయణుడు అంటే సర్వజీవులకు ఆశ్రయమైనవాడు. నృణాతీతి నరః నడిచేవాడు, ముందుకు సాగేవాడు, పుట్టి పెరిగి సాగే జీవ సమూహం నారం కనుక సృష్టి అంతా నారమే. నారం అంటే జ్ఞానం అని కూడా అర్థం ఉంది. నారం దదాతి ఇతి నారదః అని కూడా అంటాము, జ్ఞానాన్ని ఇచ్చేవాడని. నారం దీనికి అయనం అంటే ఆశ్రయ స్థానం. నారాయణం అయనం యస్మాత్ తస్మాత్ నారాయణః స్మృతః అని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. అయనం అంటే ఆశ్రయం అంటే రక్షించేవాడు. అలాంటి సూర్యనారాయణ ఆకారం కలిగిన మనకి ఆకాశంలో గుండ్రంగా ఆకారంగా కనిపిస్తాడు కదా సూర్య భగవానుడు. అందులో ఉన్నటువంటి చిత్ సూర్య వైభవం, ఆ చిత్సూర్య వైభవానికి నమస్కారము. చిత్ వైభవం అంటే చైతన్య వైభవం. చిత్ అనేది పరబ్రహ్మ లక్షణం. సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం. సచ్చిదానంద స్వరూపునికి నమస్కారము. సచ్చిదానంద స్వరూపుడైన సూర్య భగవానునికి నమస్కరించవలెను అని అర్థం. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణా. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః. ఓం అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, ఆదిత్యో దేవతా, హగుంసోహమగ్నినారాయణయుక్తం బీజం, హృల్లేఖా శక్తిః, వియదాది సర్గ సంయుక్తం కీలకం, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే వినియోగః. ఈ సూర్యోపనిషత్తు ఉపాసన కొరకు ఇవ్వబడిన మంత్రయుక్తము. మంత్రమునకు ఋషి, ఛందస్సు, శక్తి, కీలకేత్యాదులన్నీ ఉంటాయి కదా, వాటిని ఈ మంత్రంలో చెప్పారు. అథ అంటే ఇప్పుడు, ఇంకా అని అర్థం. సూర్యనారాయణాకార చిత్స్వరూపమైనటువంటి సూర్యుని యొక్క వైభవానికి నమస్కరించుకున్నాం కదా, ఆ తర్వాత అని అర్థం అన్నమాట. అథ అనంటే సూర్య అథర్వ అంగిరసం వ్యాఖ్యాస్యామః. అథర్వణ వేదాంతర్గతమైన ఆంగిరస ఋషి సంబంధమైన సూర్యోపనిషత్తుకు వ్యాఖ్యానము చెప్పుకుందాము. ఉపాసన కనుక దీనికి అంగన్యాసము, కరన్యాసాలు ఉంటాయి కదా. అంగన్యాసాలు, కరన్యాసాలు చేయడం వల్ల మంత్రం పుష్టి చెందుతుంది, శక్తిమంతమవుతుంది. మన శరీరంలోకి ఆ శక్తిని ఆవాహన చేసుకుని పూజించే ఉపాసకుడు పూజింపబడే దైవము ఒక్కరే అనే భావనతో ఉపాసించాలి. ఎవరైతే భగవంతుడు వేరే తాను వేరే అనుకుంటూ భగవత్ శక్తి పొందాలని పూజిస్తాడో అతడు అజ్ఞాని అన్నారు. ఎవరైతే తాను ఏ దేవతని ఉపాసిస్తాడో ఆ దేవతే తాను అనుకుని ఆరాధిస్తాడో అతడు ఆ దేవతలోని శక్తిని తాను పొందుతాడు. సూర్యుని ఆరాధిస్తూ ఆ శక్తే మనలో ఉంది అనుకుని ఉపాసిస్తే ఆ శక్తిని మనం పొందుతాము. ఈ మంత్రానికి ఋషి బ్రహ్మదేవుడు, ఛందస్సు గాయత్రీ ఛందస్సు, దేవత ఆదిత్యుడు, బీజము హంస సోహమగ్ని నారాయణ యుక్తమైనటువంటిది బీజము, హృల్లేఖ శక్తి, వియదాది సర్గ సంయుక్తము కీలకము. వియత్ అంటే ఆకాశము, ఆకాశము ఆది అంటే మొదలైన, సర్గ అంటే సృష్టి అంటే ఆకాశము మొదలైన సృష్టితో కూడినది కీలకము.
ఆ మొదలైనది ఏమిటి అనంటే ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆపః పృథివీ అని ఉపనిషత్తు చెప్పింది కదా. ఇంకా ఈ జపము చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ అంటే ధర్మార్థ కామ మోక్షములు అనే పురుషార్థములను పొందడం అన్నదే దీని ప్రయోజనం అన్నమాట. షట్స్వరారూఢేన బీజేన షడంగం రక్తాంబుజ సంస్థితం సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాభయ వరదహస్తం కాలచక్ర ప్రణేతారం శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద సవై బ్రాహ్మణః. షట్ స్వరాలతో కూడిన బీజముతో షడంగన్యాసం చెయ్యాలి. షట్ స్వరాలు అంటే 6 వ్యాకృతులు. భూః భువః సువః మహః జనః తపః అనబడే షట్ స్వరాలతో కూడిన బీజంతో షడంగన్యాసం చెయ్యాలి. షడంగన్యాసం తెలుసు కదా, పూజలో చేస్తూ ఉంటాము. షడంగన్యాసం తర్వాత మనం ఆరాధించే దైవ రూపాన్ని దర్శించాలి. ఇంకా సూర్యనారాయణ స్వామి రూపాన్ని మనకి చూపిస్తున్నారు. మనకి కనిపిస్తున్న సూర్యగోళాకారం లోపల ఉన్న చైతన్య దేవతా మూర్తి రూపం మన కళ్ల ముందు కనిపించాలి. మన భారతదేశంలో ప్రసిద్ధమైన సూర్యనారాయణ స్వామి ఆలయాలు 2 ఉన్నాయి. కోణార్క్ లో 1, అరసవిల్లిలో 1 ఉన్నాయి. కోణార్క్ సూర్య మందిరం ఒరిస్సాలో ఉంది. మందిరం మొత్తం రథాకారంలో ఉంటుంది. 7 గుర్రాలతో 24 పెద్ద చక్రాలతో ఉన్న రథాకారం. రోజులో 24 గంటలకి ఇవి ప్రతీకలు, ఈ 24 చక్రాలు. గర్భగుడిలో అత్యంత శక్తివంతము కాంతివంతమైన సూర్య భగవానుని మూర్తి ఉండేది. ఆ మందిరం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సూర్యోదయం అవ్వగానే సూర్యుని ప్రథమ కిరణం ఆలయంలోంచి గర్భగుడి ముందున్న నాట్య మండపంలోంచి వెళ్లి గర్భగుడిలోని సూర్యుని విగ్రహం మీద పడుతుంది. ఆ సూర్యకిరణ కాంతి పడగానే గర్భగుడి అంతా 7 వర్ణాలతో దివ్య కాంతితో నిండిపోతుందిట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడు ఒక ఋషి శాపం వలన కుష్ఠరోగం వచ్చి బాధపడుతూ ఉంటే బ్రహ్మదేవుడు అతనితో 12 సంవత్సరాల పాటు చంద్రభాగా నదిలో స్నానం చేస్తూ సూర్యారాధన చేస్తే ఆ జబ్బు పోతుంది అని చెప్పాడట. సాంబుడు చంద్రభాగా నదీ తీరంలో నివసిస్తూ అక్కడ ఉన్న వేప చెట్ల గాలిని పీలుస్తూ సూర్యారాధన చేసి జబ్బు తగ్గాక శ్రీ సూర్యనారాయణ స్వామి కోసం అత్యంత వైభవమైన ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు అని చెప్తారు. 1200 మంది శిల్పులతో 12 సంవత్సరాల కాలంలో దాన్ని నిర్మించారట. కాలక్రమంలో అది మరుగున పడి భూమిలో కూరుకుపోయి అలా చాలా కాలం ఉండిపోయిందని 1000 ఏళ్లు. తర్వాత ఒక 700 సంవత్సరాల క్రితం కళింగ దేశపు రాజు నర్సింగ్ దేవ్ అనే అతను దానిని ఉద్ధరించాడని చెప్తారు. కానీ ముస్లిం దాడులలో ఆ కోణార్క్ మందిరం కొంత భాగం పడిపోయి ప్రస్తుతం మళ్లీ పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. ఆ గుడి గోపురం మీద 3 దిక్కులలో 3 సూర్య భగవానుని మూర్తులు దర్శనమిస్తాయి. బాలభాస్కరుడు ఉదయించిన సూర్యమూర్తి ప్రసన్నంగా బాలునిలా కనిపిస్తాడు. మధ్యాహ్నం ప్రచండమూర్తి, 3వది అస్తమయ భానుమూర్తి. రోజంతా తిరిగి అలసిపోయిన మూర్తి దర్శనమిస్తుంది. మానవ జీవితంలోని బాల్య యవ్వన వార్ధక్యాలని తెలియజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చక్రాలలో సూర్య గడియారం ఉంది. మన గడియారం ఆకారంలోనే ఉంటుంది. కానీ మన గడియారంలో లాగా గంటల, నిమిషాల, సెకండ్ల ముల్లులు ఉండవు. అయినా దాని మీద పడే ఎండని బట్టి అప్పుడు సమయం ఎంత అన్నది గంటలు, నిమిషాలతో సహా సరిగ్గా గుణించి చెప్తారు.
ముళ్ళులు ఉండవు అనంటే మన గడియారంలో లాగా ఉండవు, కానీ దాంట్లో రేఖలు, నిమిషాలను సెకండ్లని సూచించే గీతలు అందులో మనకి కనిపిస్తాయి. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేసిన ఆ ప్రతిభకి జోహార్లు చెయ్యాలి మనం. ఇంకా అరసవిల్లి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం దగ్గర అరసవిల్లి అనే గ్రామంలో సూర్యనారాయణ స్వామి మందిరం ఉన్నది. పద్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి మానవాళి క్షేమం కోసం శ్రీ సూర్యనారాయణ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అక్కడి వారు చెప్పే స్థల పురాణం ప్రకారం దేవేంద్రుడు ఒకసారి మహేశ్వరుడిని దర్శించడానికి వెళ్లగా స్వామివారు అమ్మవారితో ఉన్నారు, వెళ్లకూడదని నందీశ్వరుడు అనుమతించలేదట. ఎదిరించిన ఇంద్రుణ్ణి బయటికి నెట్టేశాడట. క్రిందపడి తెలివి తప్పిన ఇంద్రునికి సూర్య భగవానుడిని మందిరంలో స్థాపిస్తే నందీశ్వరుడు కొట్టినందువల్ల కలిగిన బాధ ఉపశమిస్తుంది అని ఒక కల వచ్చిందిట. స్పృహ వచ్చాక ఇంద్రునికి మందిరం కనిపించిందని, అందులో సూర్యనారాయణ స్వామిని ఆయన స్థాపించారని చెప్తారు. అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి దివ్యమంగళ విగ్రహం చూడటానికి నిజంగా 2 కళ్ళు చాలవు. అత్యంత కాంతివంతమైన మనోజ్ఞమూర్తి. సూర్య విగ్రహం క్రింద ఆధారంగా మాతర, పింగళ అనే ద్వారపాలకులుంటారు. సనకుడు, సనందుడు అనే ఋషులు ఛత్రం పట్టుకుని ఉంటారు. అనూరుడు సారథి. ఇంకా మళ్లీ మన సూర్యోపనిషత్తులోనికి వద్దాము. స్వామివారి వర్ణన గురించి తెలుసుకుందాము. రక్తాంబుజ సంస్థితం, ఎర్రని రంగు గల పద్మమునందు ఉన్నవాడు. రక్తవర్ణం, ఎరుపు రాగానికి, ప్రేమకి ప్రతీక. భక్తుల మీద, సర్వమానవాళి మీద ప్రేమ కలవాడు. ఇంకా సప్తాశ్వరథినం, 7 గుర్రములు పూంచిన రథము మీద ఆసీనుడై ఉన్నవాడు. 7 గుర్రాలు. సూర్యుని నుండి వెలువడే కిరణాల రంగులని సప్తవర్ణాలని చెప్తారు. మనతో గనక అన్వయించుకుంటే మనకి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు కలిపి 7 అయ్యాయి కదా. ఇవే 7 గుర్రాలు. ఈ గుర్రాలు పూంచిన మన శరీరమే రథం. ఈ రథంలో ఉన్న మన ఆత్మనే, అదే సూర్య భగవానుడు అన్నమాట. మనలోని దైవ చైతన్యం, ఆత్మ చైతన్యం, అదే భగవంతుడు, సూర్య భగవానుడు. హిరణ్యవర్ణం, బంగారు రంగులో కాంతులీనుతూ ఉంటాడు. చతుర్భుజం, 4 చేతులు కలిగి ఉంటాడు. పద్మద్వయ వరద అభయహస్తం, హస్తం 2 చేతులలో పద్మము కలిగి ఉంటాడు. వరద హస్తము, అభయహస్తము కలిగి ఉంటాడు. పద్మము వికసించడానికి ప్రతీక. వికసించే స్వభావం, వికసనము పోషణని తెలియజేస్తుంది. పోషింపబడితేనే కదా వికసించేది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం దానిని తెలియజేస్తాయి ఈ పద్మాలు. తనను ప్రార్థించే వారిని, ప్రార్థించని వారిని కూడా అభయం ఇచ్చి రక్షిస్తాడు, వరములను ఇచ్చి కాపాడుతున్నాడు. ఇంకా కాలచక్ర ప్రణేతారం, కాలచక్రాన్ని నడిపేవాడు. సూర్యుని వలననే కాలం నడుస్తుంది, కాలం తెలుస్తుంది. సూర్య భ్రమణం వల్లనే సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు వస్తున్నాయి, గడుస్తున్నాయి. శ్రీ సూర్యనారాయణం య ఏవం వేద సవై బ్రాహ్మణః. శ్రీ సూర్యనారాయణ స్వామిని ఇలా, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటున్నారో వారే బ్రాహ్మణులు. అంటే వారే శ్రీ సూర్యనారాయణ రూప పరబ్రహ్మని తెలిసిన వారు. స్వస్తి. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి. ఈ వ్యాకృతులు ఓంకారంతో చెప్పబడటం వల్ల ఓంకారం చేత చెప్పబడుతున్న పరబ్రహ్మ, సూర్యమండలాంతర్గతమైన జ్యోతి శక్తి ఈ విశ్వమంతా అన్ని లోకాలలోనూ వ్యాపించి ఉంది అని తెలియజేస్తున్నాయి. ఓంకారాన్ని సర్వమంత్ర స్వరూపంగా చెప్తారు. ఓంకారంతో గాయత్రి మంత్రాన్ని ఎలా అన్వయించాలో తెలుసుకుందాం. ఓంకారంలోని ఆ నుండి తత్ సవితుర్వరేణ్యం అనేది బయటకొచ్చింది. అదే ఋగ్వేదంగా విస్తరించింది. ఊ అన్నమాట. ఊకారంలోంచి భర్గో దేవస్య ధీమహి అనేది బయటకొచ్చి
యజుర్వేదంగా విస్తరిల్లింది. మకారంలో నుంచి ధియో యోనః ప్రచోదయాత్ అన్నది బయటికొచ్చి సామవేదంగా విస్తరించింది. ఈ మొదటి భాగం స్తుతి రూపంగా అంటే భక్తి మార్గం అన్నమాట, స్తుతి రూపంగా ఉంది. రెండవ భాగం క్రియారూపంగా అంటే క్రియ, పని. మూడవ భాగం జ్ఞాన మార్గంగానూ చెప్పబడ్డాయి. వేద మంత్రాలను ఉదాత్త, అనుదాత్త, స్వరితము లేక ప్లుతము అంటాము. అలా అనబడే స్వరాలతోనే పఠించాలి. కానీ అర్థాన్ని బోధించడానికి చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో స్వరం లేకుండా చెప్పినా దోషం లేదు అని శ్రీ సాయణాచార్యుల వారు సాయణ భాష్యంలో రాశారు. గాయత్రి మంత్రంలో 3 భాగాలున్నాయి. మొదటి భాగం ఓంకారం, రెండవ భాగం మహావ్యాకృతులు, మూడవ భాగం అసలు గాయత్రి మంత్రం. మనం ఇప్పటి వరకు మొదటి, రెండవ భాగాలను గురించి తెలుసుకున్నాము. ఇంకా మూడవ భాగమైన గాయత్రి మంత్ర అర్థాన్ని తెలుసుకుందాము. గాయత్రి అంటే గాయంతం త్రాయతి ఇది గాయత్రి, గానం చేసే వారిని అంటే జపించే వారిని రక్షించేది అని అర్థం. ఈ గాయత్రి మంత్రాన్ని సావిత్రి మంత్రం అని కూడా అంటాము. ఎందుకంటే గాయత్రి మంత్రం ద్వారా సూర్యునిలో ఉన్న సవితృ శక్తిని ఉపాసిస్తున్నాము కనుక. సౌరశక్తే సావిత్రి. ఈ గాయత్రి మంత్రము ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో, అథర్వణ వేదంలో 4 వేదాల్లోనూ మనకి సవితృ మంత్రాలు కనిపిస్తాయి, సౌర మంత్రాలు కనిపిస్తాయి. వేదాల్లో అన్నింటిలోనూ ఈ మంత్రం ఉండి ఈ మంత్రంతో సమానంగా శక్తియుక్తమైన మంత్రము మనకి దేవి భాగవతంలో కూడా కనిపిస్తుంది. ఈ మంత్రంతో సమానమైన శ్లోకాన్ని కూడా ఋషులు సర్వమానవాళి క్షేమం కోసం, లాభం కోసం మనకిచ్చారు. అవి కూడా మనం చెప్పుకుందాము. ఈ గాయత్రి మంత్రము గాయత్రి ఛందస్సులో ఉంది. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలున్నాయి. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. పదచ్ఛేదం చూద్దాము. తత్ సవితుః వరేణ్యం భర్గః దేవస్య ధీమహి ధియః యః నః ప్రచోదయాత్. అన్వయ క్రమంలో పదాల అర్థం తెలుసుకుందాము. తత్ ఆ యొక్క, సవితుః సూర్యుని యొక్క, దేవస్య దేవుని యొక్క. సవితుః దేవస్య అంటే సూర్యదేవుని యొక్క, సూర్య భగవానుని యొక్క. దేవుడు, దేవ అనే పదం దివు క్రీడా విజిగీష ద్యుతి స్తుతి స్వప్నమోద మద కాంతి గతిషు అని ఇన్ని అర్థాలు కల దివు ధాతువు నుంచి వచ్చింది. ఈ ధాతువుకి అర్థం క్రీడ అంటే ఆటలాడటం, విజిగీష జయించాలనే కోరిక, ద్యుతి అంటే కాంతి, స్తుతి అంటే స్తోత్రం చేయడం, స్వప్నం అంటే కలగాంచడం, మోదం అంటే ఆనందించడం, మదము అంటే మదం కలిగి ఉండడం, కాంతి అంటే శోభ వర్చస్సు కలిగి ఉండడం, గతిషు గతి అంటే గమనం కలిగి ఉండడం. ఈ లక్షణాలన్నీ ఉన్నవారు దేవతలు. తత్ సవితుః దేవస్య ఆ సూర్య భగవానుని యొక్క వరేణ్యం శ్రేష్టమైన, వరేణ్యమైన, సర్వోత్కృష్టమైన, భర్గః అంటే జ్యోతిని, యః ఏదైతే, ఎవరైతే, జ్యోతి అంటే ఏదైతే, ఏ జ్యోతి అయితే అన్నమాట, ఏదైతే, నః మన యొక్క, మనలను, మన యొక్క, ధియః అంటే బుద్ధిని, బుద్ధి వృత్తులను, ప్రచోదయాత్ సరి అయిన మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తోందో ఆ జ్యోతిని, ధీమహి ధ్యానించెదము, ధ్యానించుచున్నాము, ఆ జ్యోతికి నమస్కరించెదము. ఆ సవితృదేవుని యొక్క అత్యంత శ్రేష్టమైన భర్గ శక్తి, భర్జనాత్ భర్గః, భర్జ అనే ధాతువు నుంచి భర్గ అనే పదం వచ్చింది. భర్జనం అంటే వేయించడం, కాల్చడం అన్నమాట. భర్జనం భవబీజానాం అన్నాం కదా. జనన మరణ వలయ రూపమైన ఈ భవసాగరంలో, ఈ ప్రపంచంలో మళ్లీ జన్మించే అవసరం లేకుండా చేసేది అన్నమాట.
ఎలా అయితే వేయించిన బీజాలు విత్తనాలు మొలకెత్తలేవో అలాగే ఈ మంత్ర జపం చేసిన వారు మోక్షాన్ని పొందుతారు. వారికి మళ్లీ జన్మించవలసిన అవసరం ఉండదన్నమాట. అలాంటి శక్తి భర్గ శక్తి, ఆ సవితృమండల అంతర్గత శక్తి, సూర్య తేజ శక్తి. అటువంటి జ్యోతిని మేమందరము ధ్యానిస్తున్నాము అని. ఏ సవితృదేవత అయితే ఏ సూర్యుని జ్యోతి స్వరూపము మా బుద్ధి వృత్తులను సరైన మార్గంలో నడిచేలా ప్రేరేపిస్తోందో, ధర్మ మార్గంలో ప్రవర్తింపచేస్తోందో దానిని మేము ధ్యానించుచున్నాము. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని మంత్రోపదేశం పొందితే తప్ప జపించలేరు కనుక సర్వమానవాళి మీద దయగల ఋషులు మనందరి కోసం గాయత్రి మంత్రంతో సమానమైన శక్తి గల మంత్రాన్ని, శ్లోకాన్ని మనకిచ్చారు అని చెప్పుకున్నాం కదా. సర్వమానవాళి వాటిని జపించి గాయత్రి మంత్ర జప ఫలం పొందవచ్చు. ఆ మంత్రము దేవి భాగవతంలోనిది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇంకా గాయత్రి మంత్ర సదృశ శ్లోకము. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సర్వం శ్రీ సూర్యనారాయణ. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం వెనక ఉన్నంత శక్తిపుంజం మిగతా వేదాల వెనక కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మతో ప్రారంభించి మహర్షులు, సాధకులు, శ్రేయోమార్గగాములు అందరూ జపించి ఆర్జించిన గాయత్రి మంత్ర జప జనిత శక్తి పుంజము సూక్ష్మ జగత్తంతా నిండి ఉంది. మనకు భగవంతుడు సరళతరం చేసి అందజేసిన దైవీ సంబంధ విద్య గాయత్రి విద్య. ఋషులు, మునులు, ధర్మశాస్త్రాలు పదే పదే గాయత్రి మంత్ర సాధన ద్వారా లాభం పొందండి అని ఆదేశిస్తున్నారు. నా గాయత్ర్యాః పరో మంత్రః నా మాతు పరదైవతం అని చెప్పారు. యాజ్ఞవల్క్య స్మృతి ఇలా చెప్తోంది. సారభూతాస్తు వేదానాం గుహ్యోపనిషదో మతాః తాభ్యః సారస్తు గాయత్రి తిస్రో వ్యాహృతయస్తథా. వేదసారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము మహావాక్యాలు, మహావాక్యముల సారము 3 వ్యాహృతులతో కూడిన గాయత్రి. గాయత్ర్యాస్తు పరాం నాస్తి దివిచేహ చ పావనం. గాయత్రి వేదములకు జనని. గాయత్రి పాపములను నశింపజేస్తుంది. గాయత్రిని మించి పవిత్రము చేసే మంత్రం స్వర్గంలోనూ భూమిపైన కూడా లేదు. పరాశర స్మృతి గాయత్రి మంత్ర మహిమను ఇలా స్తుతిస్తోంది. సర్వేషాం జప సూక్తానాం రుచిశ్చ యజుషాం తథా సామ్నాం చైక్షరాదీనాం గాయత్రి పరమో జపః. సమస్త జప సూక్తములందు, ఋగ్యజు సామ వేదములందు, అదేవిధంగా ఏకాక్షరాది మంత్రములందును గాయత్రి మంత్ర జపం పరమశ్రేష్టము. గాయత్రీ చైవ వేదాశ్చ బ్రహ్మతోలితాపురం వేదేభ్యశ్చ చతుర్భ్యో గాయత్రి అతిగరీయసి. గాయత్రి అతిగరీయసి. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు గాయత్రిని వేదములతో తులతూయగా 4 వేదములు గాయత్రితో సమానంగా తులతూగలేకపోయాయిట. వేదవ్యాస మహర్షి చెప్తున్నారు, గాయత్రీం తు పరిత్యజ్య అన్యమంత్రానుపాసతే త్యక్త్వా సిద్ధాన్నమన్యత్ర భిక్షామటతి దుర్మతిః. గాయత్రిని వదిలి ఇతర మంత్రాలను ఉపాసించేవాడు పక్వమై తినడానికి యోగ్యంగా సిద్ధంగా ఉన్న అన్నాన్ని వదిలి అడుక్కుతిని జీవించేలాంటి మూర్ఖుడు. ఇలా గాయత్రీ మాత గొప్పదనాన్ని వేలాది మంత్రాలలో, శ్లోకాలలో ప్రశంసించారు ఋషులు.
చాందోగ్య పరిశిష్టం ఇలా చెప్తోంది. సర్వేషాం వేదానాం గుహ్యోపనిషత్ సారభూతాం తతో గాయత్రీం జపేత్. గాయత్రి సమస్త వేదముల రహస్యోపనిషత్తుల సారం కనుక గాయత్రి మంత్రాన్ని నిత్యం జపించాలి. ఐహికాముష్మికం సర్వం గాయత్రి జపతో భవేత్ అని అగ్నిపురాణం చెప్తోంది. ఏ కామాలతో గాయత్రిని జపిస్తే ఆయా కోరికలు తీరతాయి. నిష్కాముడై జపిస్తే తానే సాక్షాత్తుగా గాయత్రి స్వరూపుడవుతాడు, ముక్తి పొందుతాడు, శాశ్వతుడవుతాడు. గంగానది, భగవద్గీత, గాయత్రి మంత్రం, గోమాత ఈ నాలుగు మన సనాతన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు, 4 మూల స్తంభాలు. ఈ 4ంటిని దైవ స్వరూపాలుగా తల్లిగా పూజించాలి. మనమందరం 4 రూపాల్లో ఉన్న ఈ మాత సంతానము. గాయత్రి మంత్రం ఆధ్యాత్మిక త్రివేణిగా చెప్పబడుతోంది. గంగా యమునల కలయిక వల్ల ఒక అదృశ్య సూక్ష్మ అలౌకిక దివ్య శక్తి ఆవిర్భావం కలుగుతోంది. దానినే అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి అంటాము. గంగా యమున సరస్వతుల సమ్మేళనం త్రివేణి కావడం వల్ల ప్రయాగ తీర్థరాజమైంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జగతిలో త్రివేణి గాయత్రి. ఈ 3 అక్షరాలు గాయత్రి అనే 3 అక్షరాలు త్రివేణికి సంకేతాలుగా త్రిగుణాత్మక సమ్మేళన రహస్యాన్ని తెలియజేస్తాయి. గంగకి, యమునకి, త్రివేణికి, అందులో అంతర్గతంగా అంతర్వాహినిగా ఉన్న సరస్వతికి సంకేతాలు. త్రయీ శక్తితో ఎన్ని త్రయాలు ఉన్నాయో లెక్కింప నలవి కానన్ని త్రికములు అవన్నీ గాయత్రిలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకి సత్ చిత్ ఆనందం, సత్యం శివం సుందరం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వ రజస్ తమో గుణాలు, భక్తి జ్ఞాన కర్మలు, గుణ కర్మ స్వభావాలు, బాల్య యౌవన వృద్ధాప్యాలు, ఉత్పత్తి వృద్ధి వినాశాలు, చలి వేడి వర్షం, చలికాలం గ్రీష్మ ఋతువు వర్షాకాలం, ఇలా దేవ మనుష్య అసుర, ఇలా ఎన్నో. గాయత్రి మంత్రం శ్రవణం మననం అంటే జపం చేయడం, చింతన నిధిధ్యాసం అన్నమాట. ఈ 3 ద్వారా ఆధ్యాత్మిక స్నానం చేస్తే ఆధ్యాత్మిక త్రివేణి సంగమ స్నాన ఫలం లభిస్తుంది. తత్వజ్ఞానం లభించి శాశ్వత శాంతి పరమ ఆనందం కలుగుతాయి. ఇంతటి శక్తివంతమైన గాయత్రి మంత్రాన్ని మనకందించిన సూర్యోపనిషత్తుకి నమస్కరిస్తూ మళ్లీ తరువాతి మంత్రంలోకి వద్దాము. సూర్య ఆత్మ జగతః తస్థుషశ్చ సూర్యాద్వై ఖల్ విమాని భూతాని జాయంతే సూర్యాద్యజ్ఞః పర్జన్యోన్నమాత్మ. పర్జన్యః అన్నం ఆత్మ. సూర్య అంటే సూర్యుడు, సూతే అయితే సూర్య అని చెప్పుకున్నాం కదా. అందరినీ అన్నింటినీ ప్రేరేపించేవాడు కూడా సూర్యుడు. రాత్రంతా నిద్రించిన సర్వ జగత్తు సూర్యుడు ఉదయించగానే మళ్లీ నిద్ర లేస్తుంది. అందరము నిద్ర లేస్తాము, తంద్రతని వదిలేస్తారు, ఎవరి పనుల్లో వారు మళ్లీ నిమగ్నమవుతారు. అందర్నీ కర్తవ్య నిర్వహణకి ప్రేరేపిస్తున్నాడు సూర్య భగవానుడు. సూర్యుడు ఉదయించగానే పద్మాలు వికసిస్తాయి. పద్మాలు వికసించే గుణానికి చిహ్నాలు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సూర్యునికి పద్మిని, సంజ్ఞ, ఛాయ, ఉష అనేవారు వీరు భార్యలుగా చెప్పబడ్డారు. దేవుళ్ళు మనలాగా స్థూల దేహధారులు కారు, వారు జ్యోతి స్వరూపులు. వారి భార్యలుగా చెప్పబడ్డవారు వారి శక్తులు. సూర్యునిలోని వికసనాత్మక శక్తికి చిహ్నం పద్మిని. సంజ్ఞ అంటే గుర్తుపట్టడం, అంటే ఏ వస్తువునైనా పోల్చుకునే శక్తి. మన తల్లిదండ్రులు మనకు పెట్టిన పేరు మనకి సంజ్ఞ, అది గుర్తు అన్నమాట. ఆ పేరుతో పిలిస్తే మనం పలుకుతాం కదా.
మనము వస్తువులకి పేర్లు పెట్టుకున్నాము. అవి వాటి సంజ్ఞలు. ఆ పేర్లతో ఆ వస్తువులను గుర్తిస్తాము. సూర్యుని వల్ల వచ్చే వెలుగుతోనే మనం వస్తువులను చూడగలం, కనుక పోల్చుకోగలం. ఆ శక్తిని ఆయన భార్య అన్నారు. వస్తువు ఉన్నప్పుడు దాని నీడ ఉంటుంది కదా. సూర్యుని వెలుగు వల్లే మనం నీడని చూడగలుగుతాము. వెలుగు లేకపోతే నీడ, ఛాయ ఉండదు. కనుక ఛాయ సూర్యుని భార్యగా చెప్పబడింది. ఉష అంటే ఉషఃకాలం. ఉషఃకాలంలోనే సూర్యోదయం అవుతుంది. భార్య ఉన్న చోట భర్త ఉంటాడు. ఉషోదయం అవగానే సూర్యోదయం అవుతుంది. ఉషఃకాలానికి సుమంగళి అనే పేరుంది. ఉషఃకాలం లేత ఎరుపు రంగు, లేత పసుపు రంగులో ఉంటుంది. అంటే ఉషఃకాలంలో ఆకాశంలో లేత ఎరుపు రంగు, పసుపు రంగు కలిసిన బంగారు రంగు మనకి కనిపిస్తుంది కదా. కనుక ఆ రంగు కలిగిన లేత పసుపు, లేత ఎరుపు రంగులు కలిగిన ద్రవ్యాలు పసుపు, కుంకుమలు, ఆ రెండింటిని సుమంగళి అని అంటాము. అవి సుమంగళి రంగులు గనక సుమంగళ ద్రవ్యాలయ్యాయి. వాటిని మంగళ ద్రవ్యాలు, సుమంగళ ద్రవ్యాలు అని అంటాము. సూర్యోదయ పూర్వ భాగాన్ని సవిత అంటాము. అంటే ఉదయించే సూర్యుని పేరు సవిత. అందుకే సావిత్రి సూర్య శక్తి, సౌర శక్తిని సావిత్రి అంటాము. ఇటువంటి సూర్యుడు జగతః అంటే జంగమాత్మకమైన, అంటే కదిలే, నడిచే ప్రాణులకి, మరియు తస్థుషః అంటే తటస్థంగా ఉండేవి, అంటే కదలని వాటికి. జగతః తస్థుషశ్చ అంటే స్థావర జంగమాత్మకమైన ఈ సర్వ జగత్తుకు. మనుష్యులు, జంతువులు, పక్షులు, చెట్లు, పుట్టలు, నదీ నదాలు, గిరులు, వనాలు అన్ని అన్నమాట. వీటన్నింటికీ కూడా ఆత్మస్వరూపుడు సూర్య భగవానుడే. కనుక సూర్య భగవానుడే ఈ యావత్ విశ్వానికి, యావత్ జగత్తుకి ఆత్మ. ఆత్మ అంటే చైతన్య శక్తి, దైవ శక్తి, ప్రాణశక్తి. సూర్యాద్వై ఖలు ఇమాని భూతాని జాయంతే అంటే సూర్య భగవానుని నుండే ఖచ్చితంగా ఈ సమస్త భూత జాతము పుడుతోంది. సూర్యాద్ యజ్ఞః పర్జన్యః అన్నం ఆత్మ. సూర్యుని నుండి యజ్ఞము, పర్జన్యుడు, అన్నము, ఆత్మ ఉత్పన్నమవుతున్నాయి. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి తానే పుత్రుని రూపంలో మళ్లీ పుడుతున్నాడు కదా. ఎవరిలోంచి ఏది వస్తోందో దానికి ఆ లక్షణాలే ఉంటాయి. సూర్యునిలో నుంచి యజ్ఞం వచ్చింది. సూర్యుడే యజ్ఞ స్వరూపుడు. ఏ విధంగా అనంటే సూర్యునికి అయినా, అగ్నికైనా, ఏ ఇతర దేవతలకైనా హవిస్సులను అందచేయాలి అంటే అగ్ని ద్వారానే సమర్పిస్తాము. అగ్నికి దాహక శక్తినిచ్చింది సూర్యుడు. కనుక అగ్నిలో సమర్పించడం అంటే సూర్యునికి సమర్పించడమే. సూర్యుని ద్వారా సకల దేవతలకి హవిర్భాగాలు అందుతాయి. కనుక సూర్యుడు యజ్ఞమే. యజ్ఞం ద్వారానే కదా మనం హవిర్భాగాలను సమర్పించేది. యజ్ఞో వై విష్ణువు అని తైత్రీయ సంహితలో ఉంది. సూర్యుడే సూర్యనారాయణ స్వామి. విష్ణువు అంటే సర్వవ్యాపక చైతన్యం, అది సూర్య తేజస్సే. పర్జన్యుడు సూర్యుని నుంచి వచ్చేటటువంటి మేఘం అన్నమాట, వర్షించే మేఘము, దాన్ని పర్జన్యుడు అని అంటాము. సూర్యుని యందు ప్రకాశిస్తున్న కాంతి, వేడిమి, కాంతి, ఇదే మేఘ రూపంగా మారి వర్షిస్తోంది. పృషు సేచనే అనే ధాతువు నుంచి పర్జన్య అనే పదం ఏర్పడింది. సేచనే అంటే తడపడం, సిచ సించ అంటే తడపడం అన్నమాట, స్ప్రింకిల్, నీటిని వర్షించడం. వర్షం కురవటానికి హేతుభూతమైన పర్జన్యుడే సూర్యుడు. పర్జన్యుడు సూర్యుడే. సూర్యుని నుంచి అన్నం అంటే అన్నము పుడుతోంది. సూర్యుడు జలకారకుడు కనుక ఆయన వల్ల వచ్చే వర్ష జలంతో పంటలు పండి, మొక్కలు పెరిగి, ప్రాణికోటికి అన్నం లభిస్తోంది. కనుక సూర్యుని నుంచే ఆహారం ఉత్పన్నమవుతోంది. సూర్యకిరణాలలోని శక్తి వలన క్లోరోఫిల్ ని, పచ్చదనాన్ని తయారు చేసుకుని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్షాలు పెరుగుతాయి.
సర్వ ప్రాణికోటికి ఆహారం సూర్యకిరణాల వల్లనే లభిస్తోంది కనుక సూర్యుడే స్థావర జంగమాత్మక సర్వ జగత్తుకు ఆత్మస్వరూపుడు. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నమస్తే ఆదిత్య త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి త్వమేవ ప్రత్యక్షం రుక్ అసి త్వమేవ ప్రత్యక్షం యజురసి త్వమేవ ప్రత్యక్షం సామాసి త్వమేవ ప్రత్యక్షం అధర్వాసి త్వమేవ సర్వం ఛందోసి. ఆదిత్యాద్ వాయుర్జాయతే ఆదిత్యాద్ భూమిర్జాయతే ఆదిత్యాదాపో జాయంతే ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే ఆదిత్యాద్ వ్యోమ జాయతే ఆదిత్యాద్ దేవా జాయంతే ఆదిత్యాద్ వేదా జాయంతే. నమస్తే అంటే తే నమః నీకు నమస్కరించుచున్నాను. ఆదిత్య అంటే దితి అంటే ఛేదింపబడేది ఖండింపబడేది. అదితి అంటే ఛేదింపబడలేనిది అంటే అఖండమైనది. అఖండమైన తేజస్సే ఆదిత్యుడు. ఆత్మ లక్షణాలని పరబ్రహ్మ లక్షణాలని చెప్తూ శృతి అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేజ్యోయం అని వర్ణించింది. ఆత్మని ఛేదించలేము, కాల్చలేము, తడపలేము. ఈ లక్షణాలన్నీ ఆదిత్యుడే పరబ్రహ్మ అని చెప్తున్నాయి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆదిత్యుడు పరబ్రహ్మ. అన్నం తినేవాడు, అన్నం ఇచ్చేవాడు ఆదిత్యుడు. హే ఆదిత్య అంటే ఓ ఆదిత్యుడా, త్వం ఏవా అంటే నీవే, ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా మన ఇంద్రియాలకి దృగ్గోచరంగా కనిపించే, కర్మ అంటే పనులను కర్త అసి చేసేటటువంటి వాడివి అంటే నీవే ప్రత్యక్షంగా అన్ని పనులు చేసేటటువంటి వాడివి. అంటే ఆయన ప్రేరణ వలన, శక్తి వలన అందరూ అన్ని పనులు చేస్తున్నాయి కనుక సూర్యనారాయణుడే ప్రత్యక్షంగా పనులు చేసేవాడు. సూర్య భగవానుడు అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉంటాడు. ఆయనలోంచి కిరణాలు, కాంతి, వెలుగు అనవరతము వెలికి వస్తూనే ఉంటుంది. నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. నోదేతి న అస్తమేతి అని ఋషులు ఎన్నో వేల ఏళ్ల క్రితం చెప్పారు. ఎప్పుడూ అలాగే అక్కడే ఉంటాడు. కాని ఉదయిస్తున్నట్లుగా, అస్తమిస్తున్నట్లుగా కనపడతాడు. భూమి అపరిమిత వేగంతో తిరుగుతూనే ఉంటుంది, కాని కదలకుండా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సూర్య తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి నీవే ప్రత్యక్షంగా పరబ్రహ్మవు. మనకు ప్రత్యక్ష దైవం, మన భౌతిక చక్షువులకు కనిపించే దైవం పరబ్రహ్మ సూర్య భగవానుడే. ఎవరి వల్ల పుట్టి, ఎవరి వల్ల పోషింపబడి, ఎవరిలో లయమవుతామో ఆయనే పరబ్రహ్మ. ఉపనిషత్తు ఇలా చెప్తోంది, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్ బ్రహ్మేతి. ఈ లక్షణములు కల పరబ్రహ్మ సూర్య భగవానుడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటే నీవే ప్రత్యక్షంగా బ్రహ్మదేవుడివి అయి ఉన్నావు. బ్రహ్మ ఏ విధంగా సృష్టి చేస్తున్నాడో అదే విధంగా సూర్య తేజము వల్లే సృష్టి పుట్టింది కనుక ఆయనే బ్రహ్మదేవుడు. త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి విష్ణు అసి నీవే ప్రత్యక్షంగా విష్ణుమూర్తివి అయి ఉన్నావు. సూర్యకాంతి సర్వవ్యాపకము కనుక ఆయన విష్ణుమూర్తే. ఇంకా స్థితికారకుడైన, రక్షకుడైన శ్రీ మహావిష్ణువులాగా తన కిరణాలతో, కాంతితో
సర్వ జగత్తును కాపాడుతున్నాడు కనుక సూర్యుడు విష్ణుమూర్తి. త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి రుద్రః అసి, నీవే ప్రత్యక్షముగా రుద్రుడివి. రోదనాత్ రుద్రః, ఏడిపించేవాడు రుద్రుడు, లయింపజేసేవాడు రుద్రుడు. శ్రీ సూర్యనారాయణుడు కూడా సమస్త ప్రాణికోటిని లయింపజేస్తాడు. ఆత్యంతిక లయము శాశ్వత లయము కూడా కలిగిస్తాడు కనుక ఆయన రుద్రుడు. త్వమేవ ప్రత్యక్షం రుక్ అసి, నీవే ప్రత్యక్షముగా రుక్కులవు. రుక్కులు అంటే వేద మంత్రాలు, దైవతా స్తోత్రాలు ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కులు. రుక్కులు అంటే వేదములలో ఉన్న దేవతా స్తోత్ర మంత్రాలు. రుక్ అంటే ఋగ్వేదము కూడా. సూర్య భగవానుడు సర్వదేవతా స్వరూపుడు. రుక్కులు సర్వదేవతా స్తోత్రాలు. స్తోత్రానికి స్తుతింపబడే దైవానికి అభేదం. మంత్రం దైవం ఒక్కటే కనుక సూర్యుడే ఋగ్వేదము, ఆయనే రుక్కులు. త్వమేవ ప్రత్యక్షం యజురసి యజుహు అసి, నీవే సాక్షాత్తుగా యజుస్సువు, యజుర్వేదమువు. యజుస్సులు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వాటి జ్ఞానము. సూర్యుడు సాక్షాత్తుగా యజ్ఞ స్వరూపుడు కనుక ఆయనే యజుస్సులు. త్వమేవ ప్రత్యక్షం సామాసి, సామ గానము, నీవే ప్రత్యక్షముగా సామవేదము, నీవే సామము, సామగానము. శ్రీ సూర్యగోళంలో నుండి వెలువడే ఓంకార నాదమే ఆది సామము, ప్రథమ నాదము. ఆయన కిరణములలో నుంచే సప్త స్వరాలు సంగీతము పుట్టాయి కనుక ఏ సామగానముతో దేవతలు తృప్తి చెందుతారో ఆ సామము ఆదిత్యుడే. త్వమేవ ప్రత్యక్షం అథర్వాసి, నీవే ప్రత్యక్షముగా అథర్వణ వేదమువు. జ్ఞానము జ్ఞాత జ్ఞేయము త్రిపుటి, ఈ మూడు ఒక్కటే. అథర్వణ వేదములో చెప్పబడిన దైవము సూర్యుడే కనుక ఆయనే అథర్వము. త్వమేవ సర్వం ఛందోసి, నీవే అన్ని ఛందస్సుల స్వరూపము. సూర్యుడే గాయత్రి మంత్రం, గాయత్రి ఛందస్సు. అన్ని ఛందస్సులు ఓంకారం నుంచే వచ్చాయి కనుక ఆదిత్యాద్ వాయుర్జాయతే, ఆదిత్యుని నుండి వాయువు గాలి పుడుతోంది. ఆదిత్యాద్ భూమిర్జాయతే, ఆదిత్యుని నుండి భూమి అంటే పృథ్వీ పుట్టింది. ఆదిత్యాద్ ఆపో జాయంతే, ఆదిత్యుని నుండి జలము పుట్టింది అంటే నీరు పుట్టింది. ఆదిత్యాద్ జ్యోతిర్జాయతే, ఆదిత్యుని నుండి జ్యోతి అగ్ని వెలుగు పుట్టింది. ఆదిత్యాద్ వ్యోమ జాయతే, ఆదిత్యుని నుండి ఆకాశము పుట్టింది అంటే పంచభూతాలు పుట్టాయి. ఆదిత్యాద్ దేవా జాయంతే, ఆదిత్యాత్ దేవాహ జాయంతే, ఆదిత్యుని నుండి దేవతలందరూ పుట్టారు. ఆదిత్యాద్ వేదా జాయంతే, ఆదిత్యుని నుండి వేదములు పుట్టాయి. సూర్య భగవానునికి అనేకమైన పేర్లు ఉండగా ఆదిత్య నామాన్నే తీసుకుని ఆదిత్యునిలో నుండే నీరు నిప్పు గాలి భూమి ఆకాశం దేవతలు వేదాలు పుట్టాయి అని ఎందుకు చెప్పారో ఈ సందర్భంలో ఆ నామ ఔచిత్యాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఆదిత్యుడు అంటే మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము, అఖండమైన తేజస్సు. ఆదిత్యుడు అఖండము, ఎక్కడా ముక్కలు చేయబడని పూర్ణ తేజస్సు. ఆ పూర్ణత్వమే పరమాత్మ లక్షణం. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆపః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధీభ్యః అన్నం అన్నాద్ భవంతి భూతాని అని ఇంకొక ఉపనిషత్తులో కూడా చెప్పారు కదా. అన్నీ పరమాత్మ పరబ్రహ్మలో నుంచే వచ్చాయి అని మనకి తెలిసింది. ఆదిత్యునిలో నుండి దేవతలు పుట్టారు. దేవ అనే పదము దివు ధాతువు నుంచి వచ్చిందని ఇంతకు ముందు తెలుసుకున్నాము. దివు క్రీడా విజిగీష వ్యవహార జ్యుతి స్తుతి స్వప్నమోద మద కాంతి గతిషు అంటే ఈ అన్ని వ్యవహారాలు చేసేవారు దేవతలు. ఈ లక్షణాలున్నవారు దేవతలు. మనం ఒక్కసారి పరిశీలించుకుంటే ఈ లక్షణాలన్నీ మనలోనూ మానవులలోనూ ఉన్నాయి అని తెలుస్తుంది. కనుక మనం కూడా దేవతలమే. కానీ దైవీ గుణాలు ఆసుర గుణాల కలయిక మనలో ఉంది.
ఆసురీ గుణాలను పూర్తిగా దూరం చేసుకుని పరబ్రహ్మ లక్షణమైన సత్ చిత్ ఆనంద స్వరూపులముగానే మనం మెలగాలి. ఇక ఆదిత్యునిలో దేవతలు ఆయన కిరణాలలో ఉన్నారు. హైందవ దేవతా వ్యవస్థ అంతా సూర్యుని కిరణాలలోనే ఉంది. ప్రపంచాన్ని నడిపే సకల శక్తులు కిరణాలలో ఉన్నారు. మధ్యాహ్న సూర్యుని కిరణాలలో పితృదేవతలున్నారు. మనకు సంపదలనిచ్చే అష్ట వసువులు, మనం చేసే ఆధ్యాత్మిక సాధనని లెక్కగట్టే 12 మంది సాధ్యులు, మన జబ్బులకి వైద్యం చేసే 2 అశ్విని దేవతలు, కవలలు. పరమాత్మ ఏం చెయ్యమంటే అది చేయడం కోసం నిరీక్షించి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండే కిన్నరులు, కిం పురుషులు అందరూ, ఇంకా 49 మంది మరుద్గణాలు అందరూ సూర్యకిరణాలలోనే ఉన్నారు. సూర్యకిరణాలలో ఉన్న వృష్టి కిరణాల వల్ల వర్షం కురుస్తుంది, అదే వర్షాకాలం. హిమకిరణాల వల్ల మంచు కురుస్తుంది, అదే శీతాకాలం. ఘర్మ కిరణాల వల్ల వేడి తీవ్రత పెరుగుతుంది, పగటి కాలం ఎక్కువవుతుంది, అదే వేసవికాలం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సూర్యగోళంలోని తేజస్వరూపులు. సృష్టి స్థితి లయలు ఆదిత్యుని వల్లే సంభవిస్తున్నాయి. ఆదిత్యుడే వేద స్వరూపుడు, సాక్షాత్తుగా బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. జ్ఞానశక్తినిచ్చే కిరణాలు సూర్యకిరణాలు. 14 మంది మనువులు సూర్యకిరణాలలో ఉన్నారు. అటువంటి సూర్యునికి నమస్కారము. అవే సూర్య నమస్కారాలు చేస్తే తెలివితేటలొస్తాయి. ఆంజనేయ స్వామికి, యాజ్ఞవల్క్య మహర్షికి సూర్య భగవానుడే గురువు. 4 వేదాలలోనూ ఉన్న రుక్కులు సూర్యమండలం, యజుస్సులు సూర్య భగవానుడు పురుషుడు, సామములు సూర్యకిరణాలు. మొత్తం సూర్యనారాయణ స్వామి వేద స్వరూపం. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణ. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి అసావాదిత్యో బ్రహ్మ. ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాః. ఆదిత్యో వై వ్యానః సమానోదానాపానః ప్రాణః. ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూపరస గంధాః. ఆదిత్యో వై వచనాదానాగమన విసర్జానందాః. ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్యః. ఏష ఆదిత్యః వా అంటే ఈ ఆదిత్యుడే, ఏతత్ మండలం ఈ మండలమును తపతి తపింపచేయుచున్నాడు. అసౌ అంటే ఈ మన కంటికి కనిపిస్తున్న ఈ ఆదిత్యః ఆదిత్యుడే, సూర్యుడే, బ్రహ్మ పరబ్రహ్మ పరమాత్మ. అసావాదిత్యో బ్రహ్మ అన్నది ఒక గొప్ప శృతి వాక్యం. ఏష ఆదిత్యః అసౌ ఆదిత్యః అని ఈ సూర్యుడు అని మన కళ్ళకి కనిపిస్తున్న సూర్యుడి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరి వల్ల దేని వలన మనందరం లాభం పొందుతామో, మనకు శ్రేయస్సు కలుగుతుందో వారిని దానిని మనం దైవంగా ఆరాధించడం అన్నది మన హైందవ సంస్కృతి. అవాంగ్మానస గోచరుడు, నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మ పరతత్వం మనకు అగ్రాహ్యం, అంటే గ్రహించలేము. అంటే మన భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేము. అది అతీంద్రియం కనుక అతీంద్రియ జ్ఞానంతో తెలుసుకోవాలి. అలా పరతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఒక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనమే భగవద్ విభూతులు. భగవద్ వ్యక్తీభూతమైన ప్రకృతిలో దేవుణ్ణి చూడలేకపోతే మనం ఇంకెక్కడా దేవుణ్ణి చూడలేము. భగవంతుని గొప్పదనం ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ దాన్ని పట్టుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు, యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం
మమ తేజోంస సంభవం. కనుక భగవద్ విభూతి రాశీభూతంగా మూర్తిమత్వంతో మనకి సూర్యుని రూపంలో కనిపిస్తోంది. మనం భక్తి చూపించినా చూపించకపోయినా మనకి క్షేమకరుడు, శుభంకరుడు ఆదిత్యుడు. మన కంటికి కనపడే జ్యోతి స్వరూపం సూర్య భగవానుడు. సూర్యునిలోని తేజస్సు వల్లే చంద్రునికి కాంతి వస్తోంది. ఆ సూర్య తేజస్సు వల్లే అగ్నికి శక్తి వచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు, యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం ఏ చంద్రమసి యచ్చాగ్నే తత్ తేజో విద్ధి మామకం అని. ఈ సూర్యుని వల్లే గ్రహ నక్షత్ర సంచారం సరైన కక్ష్యలలో తిరుగుతున్నాయి. సర్వదేవతలు సూర్యునిలో దర్శనమిస్తున్నారు. మనకి మన ఇష్టదైవాలు శివుడు కాని, విష్ణువు కాని, లేదా గణపతి లేక అమ్మవారు, వీరిలో ఎవరినైనా ఈ శివుడు, ఈ విష్ణువు అని ఇలా కంటికి కనిపిస్తూ మన దగ్గర ఉన్నట్టుగా చెప్పగలమా? చెప్పలేం కదా. కానీ సూర్యుణ్ణి అలా చెప్పగలుగుతున్నాము. ఋషులు దర్శించి చెప్పిన ఆయా రూపాలు, శివ, విష్ణు, జగన్మాత, ఇలాంటి ఆయా రూపాలని మన మనస్సులో ఆ రూపాలుంటాయి. వారిని కూడా సూర్యమండలంలోనే భావన చేసి ఆరాధించడం అన్నది ఎంతో శ్రేయస్కరం. ఆదిత్యుడు ఈ మండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆదిత్యోవా ఏష ఏతన్ మండలం తపతి అంటే సూర్యుడు సూర్యమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, భూమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, ఈ విశ్వమండలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ సూర్యగోళముల వంటి అనేక సూర్యమండలాలున్నాయి. ఒకవేళ సూర్యమండలం అంతరించినా సూర్య తేజస్సు, సూర్య భగవానుడు నిత్యుడు, సనాతనుడు, ఎప్పటికీ ఉంటాడు. కనుక అసావాదిత్యో బ్రహ్మ. ఈ సూర్యుడే పరబ్రహ్మ. కనపడే దాని వెనక ఉన్న కనపడని శక్తిని తెలుసుకోవాలి. ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాః. ఈ ఆదిత్యుడే అంతఃకరణం. ఆదిత్యః అంతఃకరణ మనః బుద్ధి చిత్త అహంకారాః. అంతఃకరణం 4 భాగాలుగా ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అని చెప్పారు కదా శంకరాచార్యులు. అలా మన అంటే ఆలోచించడం, ఆలోచించేది మనస్సు. సంశయాత్మిక మనః, సంకల్ప వికల్పాత్మిక మనః. ఎప్పుడూ సంకల్పం, వికల్పం. ఇది చెయ్యాలా, అది చెయ్యకూడదా, ఏది మంచిది, ఏది చెడు అని ఆలోచించేటప్పుడు మనం సందిగ్ధంలో పడుతూ ఉంటాం కదా. ఆ సందేహించేది మనస్సు అన్నమాట. సందేహించి ఆలోచించాక మనం ఒక నిశ్చయానికి వస్తాం కదా. నిశ్చయాత్మిక బుద్ధి. ఒక స్థిర నిశ్చయానికి వచ్చి ఇలా చెయ్యాలి, ఇది మంచిది అని నిశ్చయించేది మన బుద్ధి. మన అనుభవాలను, భావాలను నిద్రాణ రూపంలో లోపల ఉంచి ప్రేరేపించినప్పుడు గాని, అవసరమైనప్పుడు గాని బయటికి తెచ్చే చైతన్యము. ఆ చైతన్యమే చిత్తము. ఇంకా నేను అనే స్ఫురణ, అది అహం అనే భావన, అహంకారము అంటాము. ఇదే అహం. అహం అంటే నేను. ఈ అహం కనుక గర్వపూరితమైతే అహంకారంగా మారుతుంది. మనోబుద్ధి చిత్తాహంకార రూపమైన అంతఃకరణం ఆదిత్యుడే. ఆదిత్యో వై వ్యాన సమానోదానాపానః ప్రాణాః. ఆదిత్యః వై వ్యానః సమానః ఉదానః అపానః ప్రాణః. ఆదిత్యుడే పంచప్రాణములు అని చెప్తున్నారు. ఆదిత్యుడే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనబడే వాయువులు. దేని వలన మనిషి ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉంటాడో ఆ వాయువు ప్రాణము అనబడుతుంది. దేని వలన అనవసరమైన దానిని విసర్జిస్తాడో అది అపాన వాయువు. శరీరంలోని అన్ని భాగాలకి సమానంగా రక్తాన్ని సరఫరా చేసేది సమానము అనే వాయువు. దీని వలన మనిషి మాట్లాడటము మొదలైన పనులన్నీ చేయగలుగుతున్నాడో
ఏది శరీరంలోని ఆయువు పట్టులకు స్థానాల్లోని వైటల్ ఇవ్వంటాం కదా, అలా ఆయువు పట్టులకు స్థానాల్లోని శక్తిని వెలికి తెప్పిస్తోందో అది ఉదానమనే వాయువు. ఏ గాలి శరీరమంతా సంచరిస్తూ చెమట మొదలగు వాటిని పుట్టిస్తుందో దానిని వ్యానము అంటాము. ఈ 5 శక్తులు కలిసి ప్రాణశక్తి అనబడుతుంది. ఈ ప్రాణశక్తి జీవుల శరీరమంతలో సంచరిస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తే ఆదిత్యుడు. ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూపరస గంధాః. ఆదిత్యుడే పంచతన్మాత్రలు అని చెప్పబడింది. స్పర్శ అంటే ముట్టుకుంటే తెలిసే గుణము, శబ్దము అంటే ధ్వనిని వినటం, రూపము అంటే ఆకారం, రసము అంటే రుచిని తెలుసుకోవడం, గంధ అంటే వాసన గ్రహించడం. ఈ 5 కూడా పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనం చేసే పనులు, అంటే పంచ జ్ఞానేంద్రియ కృత్యాలు, పంచ తన్మాత్రలు అనబడతాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా ఆదిత్యుడే. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనగా చర్మము, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు అనునవి పంచ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియములు. వీటి ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది. ఆదిత్యో వై వచనాదానాగమన విసర్జానందాః. ఆదిత్యః వై వచన ఆదాన ఆగమన విసర్జ ఆనందాః. ఆదిత్యుడే పంచ కర్మేంద్రియములు చేసే పనులను చేయించేవాడు. పంచ కర్మేంద్రియాలు మన శరీరంలో ఉన్న పనులు చేసే ఇంద్రియాలు వాక్, పాణిపాద, పాయూపస్థలు. వాక్, పాణిపాద, పాయూపస్థాః అంటామన్నమాట. వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థ అనునవి ఇవి పంచ కర్మేంద్రియాలు. అవి చేసే పనులని గురించి ఇక్కడ చెప్పారు. అవి చేసే పనులు వచనము, మాట్లాడడం, వచనాదానాగమన విసర్జానందాః అని చెప్పారు కదా. వచనము అంటే మాటలు, మాట్లాడడం అన్నమాట. వాక్కు చేసే పని వచనం. పాణి అంటే చేతులు చేసే పని ఆదానము. ఆదానం అంటే తీసుకోవడం, చేతులతో అన్ని గ్రహిస్తాం కదా. ఇంకా ఆగమనము, కాళ్ళు చేసే పని రావటం, వెళ్ళటం, నడవటం అన్నమాట. ఆగమనము, గమనము, ఆగమనము, వెళ్ళడము, రావడము, నడవడం, కాళ్ళతో చేసే పని. ఇంకా విసర్జనము అంటే అక్కర్లేని దాన్ని వదిలేయటం. ఇంకా పాయువుతో ఆనందాన్ని, పాయువుతో మనం అక్కర్లేనిది వదిలేస్తాము అన్నమాట. ఇంకా ఆనందాన్ని పొందటం అన్నది ఉపస్థతో. సో ఈ 5 కర్మేంద్రియాలు, అవి చేసే పనులు ఇవన్నీ కూడా ఆదిత్యుడే అని చెప్పారు. ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞాన ఘన ఆదిత్యః. ఆదిత్యుడే పంచకోశాత్మకుడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు అనేవి పంచకోశాలు. స్థూల శరీరం అన్నమయ కోశం, సూక్ష్మ శరీరం ప్రాణమయ, మనోమయ కోశాలు, కారణ శరీరం విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవన్నీ ఆదిత్యుడే. విజ్ఞాన ఘనమైన పరమాత్మ కూడా ఆదిత్యుడే. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణం. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యస్సూర్యః సోహమేవ చ. చక్షుర్నో దేవః సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతు నః. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. సవితా పురస్తాత్ సవితా పశ్చాత్తాత్ సవితా ఉత్తరోత్తాత్ సవితా అథరాస్తాత్
సవితా నః సువతు సర్వతాతిగుం సవితానో రాసతాం దీర్ఘమాయుః. నమో మిత్రాయ భానవే. మిత్రుడైన శ్రీ సూర్య భగవానునికి నమస్కారము. మిత్రుడు అంటే స్నేహితుడు, మన హితము కోరేవాడు. మిత్ర శబ్దానికి నిఘంటు అర్థం జిడ్డు. జిడ్డు అంటే అది అంటుకుంటే వదలదు. అలాగే సూర్య భగవానుడు తనను ఆరాధించే వారిని వదలడు. జిడ్డులా పట్టుకుని యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. సూర్యకిరణాలకి జిడ్డు ఉంటుంది. ఎండలో వెళ్లి వస్తే ముఖమంతా ఒళ్లంతా జిడ్డుగా అవుతుంది. ఆ జిడ్డు చర్మానికి ఎముకలకి ఆరోగ్యకారకం. సూర్యునికి మించిన మిత్రుడు మనకి ఇంకొకడుంటాడా? మిత్రాయ భానవే నమః అన్నారు. మిత్రుడైన భానునికి నమస్కారము. భానుహు అనే పదము భా అంటే ప్రకాశించడం అనే ధాతువు నుంచి వచ్చింది. భానుడు ప్రకాశించువాడు, ప్రకాశమును కలిగించువాడు, ప్రకాశమును విస్తరింపజేయువాడు. తమేవ భాంతమనుభాతి సర్వం. స్వయం ప్రకాశకుడైన ఆయనను అనుసరించే సర్వము భాసిల్లుతూ ఉంటుంది. వెలుగులకు మూలమైన వెలుగు భానుడు. ఆయనకి నమస్కరించుచున్నాను, ఆ భానునికి నమస్కరించుచున్నాను. ఓ భానుడా, నన్ను మృత్యువు నుంచి రక్షించు. మృత్యోర్మా పాహి. భ్రాజిష్ణవే. భ్రాజిష్ణుహు అన్నా కూడా ప్రకాశించువాడు, ప్రకాశింప చేయువాడు అనే అర్థం. కాంతిగా, జ్ఞానముగా, వెలుగుగా, జ్యోతిస్సుగా ప్రకాశించువాడు. విశ్వహేతవే నమః. ఈ విశ్వానికి కారణమైన వానికి నమస్కారము. సూర్యాద్భవంతి భూతాని. సూర్యుని వలననే సర్వజీవకోటి అన్ని వస్తుజాతములు పుడుతున్నాయి. సూర్యేణ పాలితాని తు. సూర్యుని చేతనే పాలింపబడుతున్నాయి. ఆ తు అనే అక్షరానికి అర్థము అదే ఒక పదం. దానికి అర్థము దాని వలననే అనమాట. సూర్యే లయం ప్రాప్నువంతి. సూర్యుని యందే లయమును పొందుతున్నాయి. యః సూర్యః సోహమేవచ. యః సూర్యః సహ అహం ఏవచ. యః సూర్యః అంటే ఎవరైతే సూర్యుడో, సహ ఆయన, అహం ఏవ చ నేనే, ఆ సూర్యుడు నేనే, ఆ సూర్యుడే నేను. చక్షోర్నో దేవః సవిత. దేవః సవిత దేవుడైన సవిత సూర్య భగవానుడు. నః అంటే మనలకు, చక్షుః కన్నులు. సవిత అంటే ప్రసవించువాడు, పుట్టించువాడు. ప్రజానాంతు ప్రసవనాత్ సవితేతి నిగజ్యతే. ప్రజలను ప్రసవించువాడు, సృష్టికర్త. వృష్టిని, సస్యాలను, జగతిని జనింపచేస్తున్న సూర్యనారాయణుడు సవితా నామంతో ప్రసిద్ధుడు. చిక్షుర్న ఉత పర్వతః. మాకు సూర్యుడు కన్నులా లేక పర్వతమా అంటే పర్వతము వంటి ఆ సూర్యుడు నాకు కన్నులు. ఆయనే ధాత, బ్రహ్మదేవుడు. నః చక్షుర్ దధాతు. మాకు చక్షువులను ఇచ్చుగాక, మాకు కన్నులను ఉంచునుగాక. సర్వ చైతన్య స్వరూపుడు కనుక అనంత దర్శన శక్తులు కల సూర్య భగవానుడు మనకు చక్షువులను ఇవ్వాలి. అంటే దర్శన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించాలి అని భావన. మనకి ద్రష్టగా ఉండగల శక్తిని ప్రసాదించాలి. సూర్యుడే జగచ్చక్షువు. యావద్ విశ్వానికి ఆయనే కన్ను. ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఇది సూర్య గాయత్రి మంత్రము. ఆదిత్యాయ విద్మహే, ఆదిత్యుని తెలుసుకొందుము అంటే సర్వగతుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన ఆదిత్యుని మేము తెలుసుకొనుచున్నాము. సహస్ర కిరణాయ ధీమహి. 1000 కిరణములు కలిగిన అంటే అనంత కిరణాలు కలిగిన ఆ సూర్య భగవానుని మేము ధ్యానించుచున్నాము. సూర్యుడు అనంత కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. సహస్రము ఇది అనంతత్వాన్ని చెప్తుంది.
ఇంతకుముందు చెప్పుకున్నాం సూర్యునిలో ఎన్ని రకాల కిరణాలున్నాయో అన్నది. వృష్టి కిరణాలు 600 హిమకిరణాలు 300 ఘర్మ కిరణాలు 300 ఇక్కడికే 1200 కిరణాలు అయ్యాయి కదా. 3,000,000 దేవతలు సూర్యకిరణాలలోనే ఉన్నారు. అటువంటి సూర్యుని మేము ధ్యానించుచున్నాము. తన్నో సూర్య ప్రచోదయాత్. అటువంటి సూర్యుడు నహ మనలను ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, సరైన ధర్మ మార్గంలో పయనించేలా, ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకునేలా మనలను ప్రేరేపించుగాక. సవిత పురస్తాత్. సవిత అంటే సూర్యుడు, పురస్తాత్ అంటే మాకు ముందు ఉన్నాడు. సవిత పశ్చాత్. సవిత మన వెనకాల ఉన్నాడు, అంటే తూర్పు దిక్కులో ఉన్నాడు, పడమర దిక్కులో ఉన్నాడు. సవిత ఉత్తరాత్. సవిత ఉత్తర దిక్కులో కూడా ఉన్నాడు. ఉత్తరాత్తాత్ అంటే మనకు ఉత్తర దిక్కున సవిత ఉన్నాడు. సవిత అధరాత్తాత్ అంటే సవిత మనకు దక్షిణ దిక్కులో కూడా ఉన్నాడు. ఇక్కడ సవితా నామంతో చెప్పారు సూర్య భగవానుడిని. సవిత అంటే అర్థం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సవిత అంటే పుట్టించేవాడు, తండ్రిలా సర్వలోకాలని జనింపజేసేవాడు. సూర్యమండలాంతర్గత హిరణ్మయ తేజస్సే సవిత. సవిత న సువతు. సవిత నహ సు అవతు. ఆ సవిత, ఆ సూర్యుడు మమ్మల్ని మనందరినీ చక్కగా రక్షించుగాక. సర్వతాతిగుం సవితానో రాసతాం దీర్ఘమాయు. అందరికంటే అన్నింటికంటే సర్వశక్తిమంతుడగు సవిత మాకు దీర్ఘాయుర్దాయమును అంటే పూర్ణాయుర్దాయమును అనుగ్రహించుగాక. మమ్ములను పూర్ణాయుర్దాయవంతులను చేయుగాక. మన జన్మకు కారణమయ్యి మనకు సర్వ శుభ సుఖ ప్రదాత అయిన సూర్య పరబ్రహ్మకు ఆయన ఉదయించినట్లుగా కనిపించే లోపలే అంటే సూర్యోదయం లోపలే మనము నిద్రలేచి ఆయనకి అర్ఘ్యమియ్యాలి. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇత్యక్షరద్వయం ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి ఏకస్యైవ సూర్యస్య అష్టాక్షరో మనుః యస్ సదా అహరహర్జపతి స వై బ్రాహ్మణో భవతి. సూర్యాభిముఖో జప్త్వా మహావ్యాధిభయాత్ ప్రముచ్యతే. అలక్ష్మీర్నశ్యతి. అభక్ష్య భక్షణాత్ పూతో భవతి. అగమ్యాగమనాత్ పూతో భవతి. పతిత సంగభాషణాత్ పూతో భవతి. అసత్ సంభాషణాత్ పూతో భవతి. మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతే. సైషా సావిత్రీ విద్యా న కించిదపి న కస్మైచిత్ ప్రసంగయేత్. య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి స భాగ్యవాన్ జాయతే. పశూన్ విందతి వేదార్థం లభతే. త్రికాలమేతత్ జప్త్వా క్రతుశతఫలమవాప్నోతి. హస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి. య ఏవం వేదేత్యుపనిషత్. సూర్యోపనిషత్ సమాప్త. శ్రీ సూర్యమంత్రము ఘృణి సూర్య ఆదిత్య ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఒక్క అక్షరము పరబ్రహ్మ. ఘృణిరితి అక్షరద్వయం. ఘృణి అని 2 అక్షరములు. సూర్య ఇది అక్షరద్వయం. సూర్య అని 2 అక్షరములు. ఏకస్య ఏవ సూర్యస్య ఒక్క సూర్యునికే అష్టాక్షరో మనుః
8 అక్షరముల మూలమంత్రము. యస్ సదా హర హర్ జపతి యహ ఎవరైతే సదా ఎల్లప్పుడూ అహరహ అహహ అహహ ప్రతిరోజు జపతి జపిస్తాడు స వై అతడే బ్రాహ్మణో భవతి బ్రాహ్మణుడు అగుచున్నాడు. స వై అతడే బ్రాహ్మణో భవతి అతడే నిజమైన బ్రాహ్మణుడు అగుచున్నాడు. సూర్యాభిముఖ సూర్యునికి ఎదురుగా నిలబడి జప్త్వా సూర్యమంత్రమును జపించినట్లయితే మహావ్యాధి భయాత్ పెద్ద పెద్ద రోగాల నుంచి వ్యాధుల భయాల నుంచి ప్రముచ్యతే విముక్తుడవుతాడు. ఆధి అంటే మానసిక రోగము, వ్యాధి అంటే శారీరక రోగము. వీటి నుంచి కాపాడేవాడు సూర్య భగవానుడు. అలక్ష్మీర్ నశ్యతి ఈ మంత్ర జపము వలన దరిద్రము అలక్ష్మి నశించిపోతుంది. అలక్ష్మి అంటే కేవలము ధనరాహిత్యము దరిద్రము నశించటమే కాదు, ఆసురీ లక్షణాలన్నీ నశించిపోతాయి. అలక్ష్మి నశించటం వలన లక్ష్మి అనగా మంగళములు సమకూరుతాయి. అభక్ష్య భక్షణాత్ తినకూడనివి తినుట వలన కలిగిన పాపాల నుంచి విముక్తుడయి పూతో భవతి పవిత్రుడవుతాడు. ఆగమ్య వెళ్లకూడని చోటికి ఆగమనాత్ రావటం వలన అంటే వెళ్లటం వలన వెళ్లకూడని చోటికి వెళ్లటం వలన కలిగే పాపముల నుండి పూతో భవతి పూతః భవతి పవిత్రుడవుతున్నాడు. పతిత సంఘ భాషణాత్ పాపాత్ములతో మాట్లాడటం వలన కలిగే పాపాల నుండి పూతో భవతి పవిత్రుడవుతున్నాడు. అసత్ సంభాషణాత్ సత్ అంటే ఉన్నది అంటే నిజము, అసత్ అంటే లేనిది అంటే అబద్ధము. అబద్ధములాడటం వలన కలిగే పాపము నుండి పూతో భవతి పవిత్రుడవుతున్నాడు. మధ్యాహ్న కాలమునందు సూర్యాభిముఖ పఠేత్ సూర్యునికి ఎదురుగా ఉండి పఠించినచో ఉత్పన్న కలిగినటువంటి పంచమహాపాతకాత్ పంచమహాపాపముల నుండి సద్య వెంటనే ప్రముచ్యతే విముక్తుడవుతాడు. పంచమహాపాతకాలు 1 బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య, 2 మద్యపానము, 3 బంగారం దొంగిలించటం, 4 గురుతల్ప గమనము, 5 ఇలాంటి వారితో స్నేహం చేయడం. ఈ పనులు చేసే వాళ్లతో స్నేహం చేయడం 5వ మహాపాపం. ఇవి అన్నమాట పంచమహాపాతకాలు. సైషా సావిత్రి విద్య సా ఏషా సావిత్రి విద్య ఇది ఏ సావిత్రి విద్య. న కించిదపి దీనిని కొంచెం కూడా, న కస్మైచిత్ ఎవ్వరికి ఎప్పటికీ, న ప్రశంసయేత్ చెప్పరాదు అంటే ఎవ్వరి ఎదట ఎప్పుడూ కూడా ఈ సావిత్రి విద్యను ప్రదర్శించకూడదు, ప్రశంసింపరాదు అనంటే. అంటే అత్యంత గుహ్యమైన పవిత్రమైన ఈ విద్యను జిజ్ఞాసువులయ్యి అడిగిన వారికి మాత్రమే బోధించాలి తప్ప ఎవరికి పడితే వారికి ఎక్కడ పడితే ఎక్కడ కొంచెమైనా చెప్పకూడదు. గుహ్యమైనది ఎందుకు అంటే కేవలము మన ఇంద్రియాలతో తెలుసుకోవడానికి సాధ్యం కాదు గనక, ఇది అతీంద్రియ జ్ఞానం కనుక. ఏతాం మహాభాగః యహ అంటే ఎవరైతే మహాభాగః మహాభాగ్యవంతులు అంటే మహాభాగ్య అంటే ఏ మహాభాగ్యవంతుడైతే అదృష్టవంతుడైతే ఏతాం ఈ సావిత్రి విద్యను ప్రాతః పఠతి ఉదయము అనగా ప్రాతకాలమున పఠిస్తాడో సహ అతడు భాగ్యవాన్ జాయతే గొప్ప భాగ్యవంతుడవుతున్నాడు. పశూన్ విందతి పశు సంపదను పొందుతున్నాడు అంటే ఐశ్వర్యవంతుడవుతున్నాడు. వేదార్థం లభతే వేద జ్ఞానాన్ని అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. త్రికాలం 3 కాలాలలోనూ అనగా ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంత్రము ఈ 3 కాలాలలోనూ త్రిసంధ్యలలోనూ ఏతత్ జప్త్వా దీనిని జపించినట్లయితే క్రతుశత ఫలం
100 యాగములను చేసిన ఫలమును అవాప్నోతి పొందుతాడు. హస్తాదిత్యే జపతి, ఎవరైతే తమ చేతిలోనే ఆదిత్యుని భావించి చూసి జపం చేస్తారో సహ అతడు, అటువంటి వారు మహామృత్యుం తరతి, మహామృత్యువును దాటిపోతాడు. యహ ఎవరైతే ఏవం ఈ విధంగా వేద తెలుసుకున్నాడో సహ అతడు మహామృత్యుం తరతి, మహామృత్యువును అధిగమిస్తాడు. మహామృత్యువు అజ్ఞానమే. దేహమే నేను అనే భ్రాంతియే మృత్యువు. అజ్ఞానము, మాయ ఇవే మృత్యువు. దానిని అధిగమించి జ్ఞాని అవుతాడు. ఇది ఉపనిషత్. ఇదియే ఉపనిషత్తు. ఇదియే గురువు వద్ద కూర్చుని భక్తి శ్రద్ధలతో తెలుసుకోవలసినటువంటి బ్రహ్మ జ్ఞానము. ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామిని కేవలము ఒక అగ్నిగోళంగా భావించటం భౌతిక దృష్టి. సూర్యుడు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. సూర్యకిరణాలు మహాశక్తివంతములు. 7 వర్ణాలలో కనిపిస్తున్న సూర్యకిరణాల అసలు రంగు కేవలము కాంతి మాత్రమే, అంటే అది తెలుపు మాత్రమే. జలశక్తి సంయోగంతో 7 వర్ణాలుగా గోచరిస్తోంది అని ఇలా చెప్పటం అనేది వైజ్ఞానిక దృష్టి. సూర్యుడు దైవము అని భావించి ఉపాసించటం ఉపాసనా దృష్టి. సూర్యుడు ప్రాణస్వరూపుడు అని ప్రశ్నోపనిషత్తులో ఉంది. అంతరాదిత్య ఉపాసన అని, ఈ అంతరాదిత్య ఉపాసనని గురించి బృహదారణ్యకోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు కూడా చెప్తున్నాయి. ఇంకా సూర్యుని లోపల ఏ తేజస్సు భాసిస్తోందో అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ, అదే మనందరిలోనూ ఉంది, విశ్వమంతటా ఉన్నది అని భావించడం అనేది తాత్విక దృష్టి, ఉపనిషత్ దృష్టి. ఇదే ఋషుల దృష్టి, ఇదే ఋషుల హృదయం. కనుక కనిపిస్తున్న సూర్యునిలోని కనిపించని పరబ్రహ్మను ఉపాసించి తెలుసుకోవాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మని తెలుసుకున్నవాడు తానే బ్రహ్మ అవుతాడు. ఓం తత్సత్. శ్రీ సూర్యోపనిషత్తు సంపూర్ణం. ఇక్కడితో సూర్యోపనిషత్తు సంపూర్ణమైంది. ఘృణి సూర్య ఆదిత్య ఓం. ఘృణి అంటే సూర్యుడు, ఘృణి అంటే కిరణాలు. సూర్యుడికి కిరణాలకి అభేదం. ఘృణి సూర్య ఆదిత్య ఓం. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవతలారా, శ్రేయస్సును కలిగించే మాటలను మా చెవులతో వినిదముగాక. యజ్ఞకర్మాచరణలో సమర్థులమై మంగళకర దృశ్యాలనే చూచెదముగాక. దృఢమైన అవయవాలతో, ఆరోగ్యవంతమైన శరీరాలతో సంతుష్టులమై దేవతలకు, ప్రకృతి శక్తులకు మేలు కూర్చే జీవితాన్ని గడిపెదముగాక. విస్తరించిన కీర్తి కలిగిన ఇంద్రుని వల్ల మాకు మేలు కలుగుగాక. జగత్తులోని జ్ఞానమంతటినీ కలిగిన పూషా వల్ల మాకు మంగళములు కలుగుగాక. అరిష్టములను అంతం చేసే చక్రాయుధం లాంటి గరుత్మంతుడు మా పట్ల కళ్యాణప్రదమగుగాక. దేవగురువైన బృహస్పతి మాకు శ్రేయస్సును అనుగ్రహించుగాక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు శమించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, సర్వేషాం శాంతిరస్తు. ఓం సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి